నమస్తే. హిందూ బంధువులందరికీ నమస్సులు. నేను మీ బిఎస్. ఇవాళ మన స్టూడియోలో అత్యంత అరుదైన ఒక జ్యోతిష్య వాస్తు పండితులున్నారు. వారి ఇంట 3 తరాలుగా జ్యోతిష్యం అనేది పరిడవిల్లుతోంది. వారి తాతగారైన నూకల పెద్ద వెంకయ్య గారు ఎంత ప్రముఖులో, అంతటి ఆంజనేయ ఉపాసకులో మనందరికీ తెలుసు. మరి వారి వారసుడిగా, వారి జ్యోతిష్య వాస్తు వారసుడిగా ఈరోజు తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న సుప్రసిద్ధ సిద్ధాంతులు, దైవజ్ఞ శ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారి గొప్పతనం ఏంటంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా, లేదంటే ఏదో ఒకటి లేకపోయినా సరే, మీ ముఖ వర్చస్సు చూసి మీరేంటో మీ భూత భవిష్యత్ వర్తమానాలని ఆల్మోస్ట్ చెప్పేస్తారండి. నన్నే భయపెట్టేశారు ఆయన. నా జస్ట్ ఫోన్లో మాట్లాడి చెప్పారు, మీరు ఇక్కడ ఉన్నారు పలానా అని. నేను మీకు మా ఫ్రెండ్స్ ఎవరో తెలుసండి, లేదంటే మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తారని కూడా నేను ఆయన్ని టెస్టులు కూడా చేశాను. ఇంకా మా వాళ్ళకు కూడా ఆయన మతిపోగొట్టేలాగా ఆయన టకాటకా చెప్పేస్తున్నారు, మా కెమెరామెన్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది విద్య, ఇదేదో ర్యాండమ్గా ఆయన చెప్తున్న విషయం కాదు అని నాకు అర్థమైంది. సో ఆయన 3 తరాల పరిజ్ఞానం నాకు ఈరోజు ఏంటో అర్థమైంది. అద్భుతమైన జ్యోతిషులు. మరి ఆయనకు తెలిసింది మన సమస్యల్ని పరిష్కరించడానికి ఆయన జ్యోతిష పరిజ్ఞానం ఎలా వాడుకుందామో మన వంతు ఇప్పుడు. మరి మన మనసులో ఉన్న సందేహాలన్నీ ఆయన ముందు పెడతాను. గురుగారు నమస్కారం. నమస్తే. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. ఎలా ఉన్నారు గురుగారు? చాలా సంతోషంగా, ఆనందంగా. అద్భుతం. మీలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళ మా స్టూడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నూకల పెద్ద వెంకయ్య గారి గురించి అందరికీ తెలిసిందే. మీరు వారి గురించి ఇంకేమైనా అద్భుతమైన విశేషాలు? తాతయ్య గారు ఏంటంటే అండి, మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి అనే గ్రామం ఉందండి. అవును. ఆ కిర్లంపూడి అనే గ్రామానికి ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి అసలు. అంటే ఇలా వెళ్ళి కూర్చున్న వెంటనే పలానా శ్రీనివాస్ అన్న వ్యక్తి పని మీద వచ్చారా అని చెప్పేవారు ఆయన. లేదా బాబు నువ్వు 2 సమస్యలతో వచ్చావా. ఆయనకి బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే, కిర్లంపూడిలో ఏ బంగారం పోయినా, ఏ వస్తువు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినా, ఒక వ్యక్తి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినా, లేదా ఇది వరకు పల్లెటూరులో ఒక 50-60 సంవత్సరాల క్రిందట, అంటే నేను 19 నేను పట్టలేదు, నేను 1979లో పుట్టాను. యాక్చువల్లీ తాతయ్య 64లో కాలం చేశారు. నాకు చూడలేదు కూడా నేను తాతయ్యని. కానీ ఈ 50 నుంచి 60 దశకంలో ఉన్న సమయంలో ఏంటంటే, గేది అయితే ఆవు తీసుకెళ్ళిపోయిందంటే, రే పెద్దాపురంలో పలానా పెరట్లో ఉంది, వెళ్ళి తెచ్చుకోరా. అయితే బంగారం తీసుకెళ్ళిపోయారండి గురుగారు. ఇదే విషయంలో అప్పటి రోజుల్లోనూ స్వతంత్రం వచ్చాక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఏదో విషయం బంగారం పోయిందని అలా చెప్పారు కదా, పోలీసు వారు మిమ్మల్ని తీసుకెళ్తున్నారంటే, మార్గ మధ్యంలో వెళ్తున్న, అంటే కిర్లంపూడికి పెద్దాపురం పోలీస్ స్టేషన్కి మధ్యలో ఎర్రవరం అని తగులుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి, ఒరే బాబు మీ భార్య 7వ నెల అబ్బాయితో పుట్టి ఆస్కారంలో నీకు 2 అమ్మాయిలకి ఎదరా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆశ్చర్యపోయి ఎస్ఐ గారు, ఇదేంటి మా ఆవిడ కడుపుతో ఉన్నట్టు. ఆయనది కృష్ణా జిల్లా, ఇక్కడ ఎస్ఐగా పనిచేసేవారు. అవే కాకుండా ఎన్నో తోటరామస్వామి గారని ఫస్ట్ ప్రథమంగా కాపుల్లో మినిస్టర్ పదవి స్వీకరించిన వాడు తోటరామస్వామి గారు కిర్లంపూడిలో. అయిన తర్వాత పంతం పద్మనాభం గారు ఇలాంటి పేర్లు వినిపించే. తోటరామస్వామి గారి ఇల్లు ఏమో ఈస్ట్ ఫేసింగ్, మా ఇల్లు ఏమో వెస్ట్ ఫేసింగ్ అనండి. అప్పటి రోజుల్లో కూడా పూర్వీకుల్లో ఈ పెద్దవాళ్ళు అంటే కులం పెద్ద ఇది అని కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు చిన్నప్పుడే 3వ సంవత్సరం 5వ సంవత్సరం పెళ్లి చేసేసి వస్తున్నారంటే, గుర్రబండి మీద కానీ, లేదా మనుషులు తీసుకొస్తుంటే పల్లకి మీద కానీ తీసుకొస్తే పలానా సిద్ధాంతి గారు అమ్మాయి వస్తున్నారా ఊర్లోకి, ఎవరు బయటికి రాకూడదు టౌకి వేయించేవాడు ముందే మినిస్టర్ గారు. ఆ రకమైన ఆచరణలో ఉండి ఆయన నిత్యం ఉపాసనే. ఎంతమంది ఉండేవారంటే, ఇప్పటి రోజుల్లో నేను ఏ యజ్ఞానం అలా చూడలేదండి. అంటే నేను చూడలేదు ఆటోమేటికల్లీ మా తాతయ్యని 50-60 మందికి చెప్పేవాడు డైలీ. ఈవేళ 10 మందికి చెప్పడానికి శక్తి సరిపోవట్లేదు మాకు. యథార్థంగా పలానా శ్రీనివాస్ గారు వచ్చారు, సాయి గారు వచ్చారు, రాజు వచ్చారు, 10 మంది అయితే 80 మందికి మించి చెప్పలేనురా అన్న తయారయ్యే రోజుల్లో, అప్పటి రోజుల్లో 50 మందికి చెప్పేవారు. తద్వారా కూడా మా పెదనాన్న గారు నూకల వెంకటేశ్వర గారని వెంకటేశ్వర జ్యోతిషాలయం పెట్టి, తద్వారా ఆయన 30 సంవత్సరాలు ఏరారు. వేళ సినిమా యాక్టర్లోనే పెద్ద ఉన్న వాళ్ళందరికీ, రాజేంద్ర ప్రసాద్ గారికి, మోహన్ బాబు గారికి, తద్వారా విజయ నిర్మల్ గారు లేకపోయినా నరేష్ గారికి, వీళ్ళందరికీ కిర్లంపూడి నూకల వెంకయ్య గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అండి. ఎందువల్ల అంటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదు.
ఈ ప్రశ్న శాస్త్రాన్ని మనం నిలబెట్టాలి, తాతయ్య పెదనాన్న చేసిన కృషి అని నేను బేసికల్లీ 5 పీజీలు చేశాను. ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఏ ఆస్ట్రాలజీ. ఓ మై గాడ్. ఈ చేసి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఏంటంటే, మా అమ్మ కోరిక మీద ఎంబీఏ చేశానని చిన్నప్పటి నుంచి ఏంటంటే, ఈ ప్రశ్న శాస్త్రాన్ని నిలబెట్టాలి. మీరు సాయి అన్న పేరు ఎలా చెప్పారు? సాయి అన్న పేరు ఎలా చెప్పారంటే, ఆయన మకర వచ్చేసి చూసిన వెంటనే సాయి కనిపించారు. ఆ, ఇలా చూసిన వెంటనే ఉపాసనలో ఏంటంటే అండి, ఈ ఆంజనేయ ఉపాసనైనా లేదా సౌభాగ్య విద్య ఉపాస అవును దీక్షాపరుని నేను. మీరు అవును. ఇది ఎలాగంటే గురు పరంపర మీద ముందు శ్రీనాథాదే త్రయం గుణపతి పేడ భైరవం సిద్ధోగ వటికాచికం జ్యోతి కర్మ మండలం వీరాజ్య షష్ఠి వీరావళి పంచకం శ్రీ మన్మాలయం వందే గురోర్మండలం మందే గురోర్మండలం మందే గురోర్మండలం అని గురువు పరమ గురువు పరమేష్ఠ గురువు ఉంటారు శ్రీ విద్యోపాసకులకి. దీంట్లో ప్రధానంగా గురువుని నమ్మకంతో చేస్తే ఉమ్, సహస్రార చక్రంలో గురువు వచ్చి కూర్చుంటారండి. సహస్రార చక్రం అంటే మన పైన ఓకే. పై భాగంలో 7 చక్రాలు ఉంటాయి. పై చక్రం సహస్రార చక్రం. అంటే ఒక వ్యక్తి చూసిన వెంటనే శ్రీనివాస్ గారు ఇలా కష్టపడేవారా, ఈయన కృషి 2020 అయ్యేటప్పటికి ఏదో విధంగానే ఉన్నత స్థాయికి ఎదగాలి ఉన్న వాటిల్లో అన్న స్థానాన్ని సంపాదించుకోవడానికి మెయిన్ సంకల్ప బలం అండి ప్రతి వ్యక్తిలోనూ. ఈ సంకల్ప బలం మీరు ఇందాక అడిగారు సాయి అని ఎలా చెప్పారు, ఇలాంటివి ఎన్నో విషయాలు. ఇంతవరకు కూడా మీరు అన్ని మిరాకిల్స్ చేస్తున్నారు ఇప్పటిదాకా. అందువల్ల నేను ఇచ్చి జనాలకి ఏంటంటే శ్రీనివాస్ గారు నేను చెప్పేది, చాలామంది ఇప్పుడు యుక్త వయసులో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 21వ రోజు పుట్టిన 21వ రోజు కానీ 3 నెలల తర్వాత కానీ జాతక చక్రం వేస్తే ఆ వ్యక్తి దేంట్లో స్థిరపడతాడో ముందుగా ఆలోచించుకోవడం చాలా అంటే ఉత్తమమైన పని. వేయకూడదు అంటారు కదండి, 12 ఏళ్ల వరకు జాతకం 12 ఏళ్ల వేయకూడదు. వరకు ఒక విషయం అండి. ఇది కాలారిష్ట యోగం అని ఉంటుంది 4 సంవత్సరాల వరకు. ఇవి కొన్ని లగ్నాలకు మాత్రమే చెప్పడం జరిగింది. ఏ లగ్నాలు గురువు గారిని అడిగితే వృశ్చిక లగ్నం మరియు మకర లగ్న జాతకాలకు మాత్రమే 12 సంవత్సరాల వరకు ఎక్కడ చెప్పబడలేదు. ఇది 21వ రోజు మన పురుడు స్థానం అయిపోయిన తర్వాత 21వ రోజు బారసాల రోజున జాతక చక్రం వేయిస్తే కుర్రాడు అరిష్టాలు ఏమైనా ఉంటే ఆ బాలారిష్ట యోగాల నిమిత్తం ఆటోమేటికల్లీ ఈ అరిష్ట దోష నిమిత్తం ఏ గ్రహానికి లేదా ఏ దేవతారాధన చేస్తే అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతాడు అనేది చిన్నప్పుడే తెలుసుకోవడం మంచిది మనకి. ఎందువల్ల వాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 10th క్లాస్కి వచ్చినా ఏ కోర్స్ చేయాలో తెలియని విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంజనీరింగ్ చదవలసిన అమ్మాయిని డాక్టర్లోకి తీసుకెళ్తే ఆ 3 సంవత్సరాల వరకు కూడా నీట్ కొట్టిన సీట్ రాకపోవడం, జపాలు చేయించామండి. దీనివల్ల ఏంటంటే హిందూయిజం మీద కొంచెం పురోహితుల మీద సిద్ధాంతుల మీద కూడా పడుతుంది. మేము ఎన్నో సిద్ధాంతాలు తిరిగాము కానీ ఎక్కడా పని అవ్వలేదు, నీట్ కొట్టలేదు, 2-3 లక్షలు ఖర్చు పెట్టామన్నారు. అక్కడ 2-3 లక్షలు ఖర్చు పెట్టామని కాదు, జాతక భాగంలో ఈ లగ్నానికి గురుడి యొక్క స్థితి కానీ శుక్రుడి యొక్క స్థితి కానీ బుధుడి యొక్క స్థితి రీత్యా కానీ మెడిసిన్ చదవగలదా లేదా, ఇంజనీరింగ్లో ఏ స్థాయికి ఎదుగుతాడని కొన్ని 100 మందికి జాతకాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలా చూసిన వెంటనే వాళ్ళ అబ్బాయి EEE చదువుతాడు, మెకానికల్లోనూ సుప్రసిద్ధుడు అవుతాడు, ఈసీఈ చదువుతాడని ఎంతోమందికి చెప్పిన వాళ్ళు ఇవాళ ఫ్లారిడాలో కానీ డెలైట్ కంపెనీలో కానీ వెర్చ్యూషాలో కానీ లేదా క్యాప్జెమిలీలో కానీ కార్నిజెంట్లో కానీ ఎంతోమంది నా క్లయింట్స్ కొన్ని 100 మంది ఉన్నారు. అంటే ఇది అప్పచెప్పడమే కాదు, వెర్చ్యూషా అనే కంపెనీ, నేను ఐఎమ్ నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంతే కదా. కార్నిజెంట్, క్యాప్జెమినీ, డెలైట్ అనే కంపెనీల్లో కొంతమంది గ్యారంటీగా వస్తుంది మీ వాడికి ఉద్యోగం. పంచమ స్థానం అండి ఎప్పుడు కూడా విద్య మరియు భాగ్యస్థానం ఉద్యోగం. ఈ యొక్క స్థానాలు అనుసంధానంగా తీసుకుని ప్రత్యేకంగా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం నెల సమయం ఉన్నట్లయితే ఖచ్చితమైన సమయాన్ని బట్టి వాడు దేంట్లో స్థిరపడతాడు లేకపోతే అమ్మాయి కానీ అని చెప్పచ్చండి. ఓకే, కానీ మీరు లేకున్నా కూడా చెప్పేస్తున్నారుగా, ఫోటో పంపించినా చెప్పేస్తున్నారు. అదే అండి, డేట్ ఆఫ్ బర్త్ సమయం లేని వాళ్ళకి కొంతమందికి పూర్వీకులు అంటే మనకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండేవి. ఇప్పుడు కొంతమంది పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు ఫోటో తీసి ఆటోమేటికల్లీ మొక్క కదలికలను బట్టి ఏం నేర్చడం జరుగుతుంది, లేదా వాడి శతభిష నక్షత్రమా వాడిది పుష్యమే నక్షత్రమా అని నుదుటి మీద రాసేసి ఉంటాయి. అది చదవగలిగిన వాడే సరైన ఉపాసకుడు. ఉపాసనే స్తుతిరష్యా పటే దభ్యుదయమ్య సహా అన్నారు. ఉపాసన సరిగ్గా చేయగలిగిన వ్యక్తికి దేన్నైనా సాధించగలరు అన్న విషయం అండి. గురుగారు నాకు సందేహం, ఇప్పుడు నేను మీ మాట గజ్జి వచ్చాను, ప్లీజ్ చెప్పండి. శ్రీకృష్ణుడు బంగారం కావాలని ఏ రోజు కోరుకోలేదు, నాకు కవచకుండలాలు కావాలి లేకపోతే ఇది కావాలి అని. రోజు కూడా సూర్య ఉపాసన చేసేవారు ఆయన. ఓకే, సూర్య ఉపాసన ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తికి కావాల్సింది తన చేతుల్లోకి తీసుకొస్తాడండి సూర్యుడు. శమంతకమని బంగారం 100 బారువులు బంగారం ఇస్తుంది ఆవిడ. 100 బారువులు అంటే మనం చిన్నప్పుడు వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళో లేకపోతే పైపుల దగ్గరికి వెళ్ళో మున్సిపాలిటీ ట్యాప్ దగ్గర 2 బిందులు పట్టుకునే వాళ్ళం మన మంచినీళ్ళు.
అలాంటివి 100 బిందులు బంగారం తీసుకొస్తుంది సమంతకమని నేను. అది ఈ యొక్క గణపతోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఏమిటి గణపతోపనిషత్తు అంటే, వినాయక నవరాత్రుల్లో గణపతోపనిషత్తు చేసి పాలు పిండున్న పాల బిందువులో చంద్రుని చూడడం వల్ల నీలాపనిందలు అవును. ఏర్పడి తద్వారా సూర్యోపాసన చేయడం వల్ల ఆ బంగారమే ఆయనకి భారీ కింద వచ్చింది, చూసారో లేదో. ఉమ్. ఎందువల్ల అంటే సూర్యోపాసన ఎవరు చేస్తారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం, అఖండమైన తేజస్సు, అఖండమైన రాజపూజ్యం వస్తుంది. ఓకే. ఏమిటి అని ఎవరిని ఇక్కడ విమర్శించడానికి కాదు, ఏ పార్టీ నేను. మోడీ గారు ఉన్నారు, ఒక కింద స్థాయి నుంచి అంత ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి గల కారణం ఏమిటి? అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం చాలామంది జన్మిస్తారు. అనురాధ నక్షత్రం వాళ్ళు అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ కుజుడు అధీనంలో ఉండి, కుజుడు అధీనం అంటే మంత్రిత్వ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అండి. ఒక వృశ్చిక రాశిలో జన్మించి శని భగవానుడి యొక్క నక్షత్రంలో జన్మించడం వల్ల అఖండ రాజయోగం పట్టింది. ఓకే. ఒక 100 మంది కాదు, పరదేశాలు అంటే ఆస్ట్రేలియా కాదు, ఒక అమెరికా కాదు, ఒక ఇరాన్ కాదు, ఒక రష్యా కాదు, ఎవరినైనా ఒప్పించగల స్థితిని ఏర్పరిచింది. అవును. దేనివల్ల అంటే ఆయనకి రాజ్యస్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక వల్ల అత్యద్భుతమైన రాజయోగం ఏర్పడింది. ఇకపోతే ఉపాసన విషయంలో ప్రతి ఒక్కరు నేను అనేది ఏంటంటే అండి, సూర్య ఆరాధన చేసి సూర్య ఉపాసన చేయడం వల్ల చాలా మంచిది. సో గురుగారు, మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరు చెప్పే విషయాలన్నీ నమ్మశక్యంగా లేవు. మీరు ఇవన్నీ ఉపాసన చేశారేమోనని నాకు డౌటు. ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమానాల్ని ఖచ్చితంగా అంచనా వేయగల శాస్త్రం కానీ గ్రంథం కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. సీక్రెట్గా మీరేమైనా అవపోసన పట్టారా? సీక్రెట్గా ఏం లేదండి, గురుముఖ తహాగానే తీసుకున్నాను. ఓకే. గురుముఖ తహా తీసుకుని నేను 23 సంవత్సరాలు కృషి చేయడం వల్ల ఈ స్థాయిలో కూర్చున్నాను. ఓకే. గురుడు అంటే కారణం ఏమిటి అంటే, బృహస్పతి అన్న గ్రహం కాదు. తల్లిదండ్రులు ఎంతవరకు ప్రేమించామో, వాళ్ళ జన్మనిచ్చి తల్లిదండ్రులు మనకి ఎలా పుట్టామో మనకే తెలియదు, తల్లిదండ్రుల వల్ల మనం జన్మించాం. అలాగే ఒక గురువు ప్రతి ఒక్కరికి మార్చేసే గురువు కాదు. ఒక వ్యక్తి మన దగ్గర కూర్చుని మంత్రం ఇవ్వాలంటే ఎన్నో ఆలోచిస్తే కానీ ఎవరు దాన్ని గురుపాదుక అని చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ అది అంటే మాధ్యమాల్లో ఆ మంత్రాన్ని ఉపయోగించకూడదు గురుగారి యొక్క రీత్యా. తర్వాత లక్ష్మీ గణపతి ఉంటుంది. తర్వాత చెప్పాను మీకు పంచదశి, దాన్నే సౌభాగ్య విద్య అని. ఇది అయిన తర్వాత ఏ విద్యనో చేయొచ్చు, వారాహి చేయొచ్చు. గురుముఖత లేకుండా చాలామంది యూట్యూబ్లో చూసి వారాహి మంత్రం చేసి తన భర్త యొక్క అనారోగ్యానికి చేతులారా ఈ సుమంగళ్ళు అందరూ పాడి చేసుకున్నారండి. వారాహి మంత్రం తీసేసుకుని భర్తకి చాలా రాంగ్ ఎఫర్మేషన్స్ జరిగిపోతున్నాయి. నేను ఒక 50-60 మందిని చూశానండి ఈ మధ్య. ఈ సంవత్సరంలో ఒక 50-60 మందిని వాడు కాళ్ళు కట్టేసి ఆటోమేటికలీ వ్యాపారం నష్టపోయి, యాక్సిడెంట్స్ అయిపోయి, లేకపోతే రకరకాలు అనుభవించి చాలా నష్టం వాటిల్లి ఆస్కారాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఉగ్రదేవతలని చెప్పడం జరిగింది. అవి ఎవరు అంటే ఈ బగలాముఖి అన్న దేవత కానీ, దశమహావిద్యలు, దశ మహావిద్యల్లో ఈ వారాహి దేవత కానీ, ఓకే, లేదా ప్రత్యంగర కానీ. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగుంది, ఓ సినిమా యాక్టర్కి మంచి రాజయోగం పట్టింది, దాని ద్వారా మనకి పడుతుందేమో అన్న ఉద్దేశంతో ఎప్పుడు చేయకూడదు. గురుముఖత చేస్తేనే అది మంచి అభివృద్ధి చెందుతుంది. అంతే. సో గురుగారు, ఈ మధ్య నేను విన్నాను చాలా మంది అంటున్నారు కర్ణపిశాచి అని. ఏంటి గురుగారు ఈ కర్ణపిశాచి? అంటే ఏంటంటే అండి, చూడండి దీంట్లోనే ఉంది. మనం 2 మాటల కింద దీన్ని కట్ చేయాలి. కర్ణ పిశాచి. కర్ణ అంటే చెవండి. అవును. ఈ కర్ణ పిశాచి అని ఎక్కడి నుంచి పుట్టిందయ్యా అసలంటే, ఇది ఈరోజు నిన్నో మొన్నో పుట్టిన విషయం కాదండి. ఆదిలోనే కూడా చాలామంది ఇప్పుడైతే పలానా శ్రీనివాస్ గారు వేస్తున్నారు మనం వేసేసుకుందాం, చిరంజీవి గారు వేశారు అయ్యప్ప మాల, రామ్ చరణ్ తేజ గారు వేశారు మనం వేసాం, సినిమా యాక్టర్లని వేసుకునే మాల కాదు. ఒకప్పుడు పూర్వీకులు అంటే 200-300 సంవత్సరాల క్రిందట అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళు మార్గ మధ్యంలో తిని సదుపాయాలు కానీ లేకపోతే సువర్ణం కానీ డబ్బులు కానీ పట్టుకెళ్తే దొంగలు ఇస్తారేమో అని భయంతో గురువు అయ్యప్ప స్వామి మాల దీక్షలో ఈ కర్ణపిశాచి అన్న విద్యను కూడా చెప్పేవారు. 40 రోజు మండల దీక్షల్లో. ఇది ఎవరు నమ్మరు. ఇది ఎవరిని కించపరుద్దామనో ఎవరినో విమర్శిద్దామనో అయ్యప్ప స్వామిని కాదండి. ఎందువల్లంటే మన అయ్యప్ప స్వామికి ఉన్న 18 మెట్లలో ఒక మెట్టు కర్ణపిశాచి మెట్టు అని చెప్పడం జరుగుతుంది. కర్ణ అన్న దేవత అని చెప్తారు, కర్ణపిశాచి అని వీళ్ళు మాట్లాడరు. కర్ణ అన్న దేవత ఇది ఎవరినో కించపరుద్దామని అసలు కాదు. ఈ కర్ణ అన్న దేవత దేనివల్ల ఆ మెట్టు దానికి ఇచ్చారు ప్రభావం చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది చూడండి బ్లాక్ డ్రెస్ మాత్రమే వేసుకుంటారు. ముఖం కురూపితనంగా అయిపోతుందండి. ఎవరికి కూడా ఒక రాజవృత్యస్ కింద ఉండదు, కురూపితనంగా అయిపోతుంది. ఎందుకంటే అప్పటి రోజుల్లో 200-300 సంవత్సరాల క్రిందట ఈ మంత్రంతో పాటు అయ్యప్ప స్వామి మంత్రంతో పాటు ఆ కర్ణపిశాచి విద్య కూడా ఎవరైనా దారిలో వస్తుంటే పలానా వాళ్ళు ఎక్కడ అడ్డగిస్తారా అక్కడ వస్తారని చెవిలో వచ్చి చెప్పేదండి.
ఓకే. ఈ చెవిలో వచ్చి చెప్పడం వల్ల పలానా వాళ్ళు ఇలా వస్తారేమో అని ఇలా వెళ్ళిపోవాలని ఇలా వెళ్ళిపోయేవారు. ఆ! ఇది మాధ్యమాల్లో ఈ మధ్య మీరు చూసారో లేదో, నేను చూస్తున్న ఈ 2, 3 సంవత్సరాలలోనూ ఈ కన్నపిశాచన విద్యని చాలా ఎక్స్‌పాన్షన్ చేసేసారండి కొంతమంది. ఓకే. జ్యోతిష్యులనే కాకుండా, సిద్ధులనే కాకుండా. ఆ! ఇది ఎవరు పడితే వాళ్ళు చేసే విద్య కాదండి ప్రత్యేకంగా. చాలా నిరూఢంగా చేసే విద్య. అవునా? గురుముఖతః తీసుకోపోతే పుస్తకంలో చెప్పాడు, యూట్యూబ్‌లో చేశాడంటే అది ఎంతవరకునైనా దారి తీస్తుంది. ఒకసారి వచ్చాకండి ఇంక వెళ్ళదు ఆ దేవత. ఓకే. ఏమిటి దీనివల్ల ఉపయోగము అంటే, ఈ కర్ణపిశాచి విద్య వల్ల ఏంటంటే వాడు ఐహిక వాంఛలు ఏం కావాలనుకుంటున్నాడో అవన్నీ నెరవేర్చి తీరుతుందండి. ఓకే. ఎగ్జాంపుల్, ఒక జన వశీకరణం కావాలనుకున్నాడు. హ్మ్. ఓ స్త్రీ వశీకరణం కావాలనుకున్నాడు. వీటిలన్నింటినీ కూడా వాడి దగ్గర ఎప్పుడూ కూడా ఓ 25, 30 మంది కూర్చుని ఉంటూ ఉంటారండి ఈ కర్ణపిశాచి విద్య దగ్గర. ఆ! దీనికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏమిటయ్యా? ఈ కర్ణపిశాచిలో వచ్చిన తర్వాత దీక్షా సమయం చాలా తక్కువ అనుకుంటారు, కానీ చాలా నిరూఢంగా చేసి విద్య అండి ఈ కర్ణపిశాచి విద్య అంటే. హ్మ్. ఇది తెలిసి తెలియకుండా యూట్యూబ్లో ఎవరు తీసుకోవద్దు. తీసుకున్నా సరే ఇది చాలా నిరూఢంగా ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో అంత డౌన్‌కి పడేసి దేవతండి. బా! ఎందువల్లంటే అనుష్ఠానపూర్వకంగా చేసిన దిగ్బంధన మంత్రాలు ఉంటాయి. అందుకనే చూడండి కర్ణపిశాచి చేసి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తట్టుకోవడం గురించి ఈ ఆంజనేయ స్వామిని కూడా ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి దానికి సంబంధం ఏమిటని గురుగారని చాలామంది నన్ను అడిగారు. ఈయన ధైర్యశీలి, అష్టసిద్ధి నవునిదికే దాత, అసవరదీన జానకీ మాత. అంటే దిక్కులు మనకు 4, మూలాలు 4, 8. ఈ 8ంటిని కూడా దిగ్బంధనం చేసి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమండలం మీద ఆయన ఓన్లీ ఆంజనేయ స్వామి. హ్మ్. అష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి ఆయనకి సిద్ధులు 8 అండి. ఈ 8 సిద్ధులు ఉన్నాయి కాబట్టి ఈ కర్ణపిశాచి చేసి వాళ్ళు గ్యారంటీగా ఆ ఆంజనేయ స్వామిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. ఓకే. బొట్టు పెట్టుకుంటాడంతే. వీడికి బొట్టు కూడా అవసరం లేదు. గురుముఖత చెప్పి వాడికి వాడు విభూతి పెట్టుకుని వీడిని చూసింది ఏంటంటే, నేను చాలామందిని మన రెడ్డి చెరువు దగ్గర అని, తణుకు దగ్గర రెడ్డి చెరువు అని ఉండేదండి. అక్కడ సత్యనారాయణ సిద్ధాంతం ఉండేవాడు. అతను తర్వాత పాలకొల్లు దగ్గర అజ్రం అని ఉండేదండి. అక్కడ కూడా ఆయన పేరు కూడా సత్యనారాయణే. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ ఎవరికి ఉపదేశిస్తుంది గురుగారు అని మీరు అనుకున్నట్లయితే ఈ సత్యనారాయణ అనే పేరున్న వాళ్ళకి గమ్మున పలుకుతూ ఉంటుందండి ఆవిడ. ఆహా! ఈ కర్ణ అన్న దేవత, కర్ణ పిశాచి, కర్ణ యక్షిణి కాదు. అచ్చా! ఇప్పుడు చెవిలో వచ్చే కర్ణ యక్షిణి వేరు, కర్ణ పిశాచి వేరు. మళ్ళీ కర్ణ అచ్చా! మాతంగి దానిలో వేరు, వేరు. కర్ణ ఆంజనేయం వేరు. అబ్బో! కర్ణ పిశాచికి చేయవలసింది ఏంటంటే ఫోటో కానీ లేదా దేవత కానీ ఎక్కడా కనిపించదు. ఆ! ఓన్లీ 2 అగరబత్తులు ధూపం వేస్తాడు రాత్రి సమయంలో. ఆ బొగ్గు, ఆ మాంసం ముక్కలు తీసుకెళ్లి బరియర్ గ్రౌండ్లో వదిలేస్తాడు. అది చేసి విద్య కూడా బరియర్ గ్రౌండ్లోనే చెయ్యాలి. అచ్చా! మామూలుగా కూర్చుని చేసేది కాదు. అది చెబుతూ ఉంటుంది వార్నింగ్. భార్యతో కానీ పిల్లలతో కానీ ఎక్కువగా కలిసినప్పుడు వాయిస్ వినబడుద్దా అండి? వినిపిస్తుంది ఓకే. చక్కగా. వాడికి సిద్ధి పొందిన అదే వాడికి అవును. మాత్రమే ఆఫ్ కోర్స్. వినిపిస్తుంది, ఆఫ్ చెప్తుంది. కోర్స్. ఆ! పలానా చోట నుంచి పలానా వాడు వస్తున్నాడు రా నీ దగ్గరికి అని చెప్తుంది. ఎరా నీ పేరు ఇదేనా అని అడుగుతాడు. ఆ! లేదా నీ జేబులో 14,000 రూపాయలు ఉన్నాయి కదరా అని చెప్తాడు. అది వీడు చెప్పింది కాదు, పక్కన కర్ణాన దేవత. ఎందుకంటే ఐహిక వాంఛలు ఏమి కావాలో అన్నీ చూపించేస్తుంది. సో మీకు కూడా కర్ణపిశాచి ఉంది అయితే. నాకు కర్ణ పిశాచి ఏం లేదు, నేను చెప్పాను ముందే మీకు. ఆంజనేయ ఉపాసకులండి మా తాతయ్య గారు, అవును. అవును. మా పెదనాన్న అని చెప్పడం జరిగింది మీకు. అవును. చెప్పారు. చెప్పారు. అంటే వీటిలో చాలా ఉన్నాయి. కర్ణాంజనేయం ఉంది, కరెక్ట్. కర్ణ మాతంగి ఉంది, కర్ణ పిశాచి ఉంది. ఇప్పుడు సులువుగా నేర్చేసుకుందాం అనుకునే వాళ్ళకి, మీ ఇంట్లో మేడం గారు ఇవాళ వంకాయ కూర వండారు అనుకోండి, వంకాయ కూర వండేవి కదా శ్రీనివాస్ గారు మీ మిస్సెస్ గారు అని చెప్తాడు కర్ణ పిశాచి ఉన్నవాడు. ఆ! వాడికి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే అరగంట 20 నిమిషాలు పావుగంట లైవ్లో ఉన్నా సరే ఆ! వాడి చేతిలో ఎప్పుడు సిగరెట్ ఉంటుందండి. కర్ణ పిశాచి చేతిలో ఉన్న వాడి దగ్గర అబ్బా! ధూమపానం ఆటోమేటికల్లీ కాలుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ దేవతకి ఒక పొగ రూపేణా వెళ్తూ ఉండాలి. ఆ! అందువల్ల నేను ఇచ్చేది ఏంటంటే, చూసి మన 24/7 ఛానల్కి ఈ కర్ణ పిశాచి విద్యల వైపు ఎవరు వెళ్ళకండి. హ్మ్. వెళ్ళినా ఒక 10-15 ఏళ్ళు విపరీతమైన రాజపూజ్యం కింద ఊపేసి, ఎలాగంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు రావాలి అనుకున్నట్లయితే వచ్చేస్తారని. నేను రాజమండ్రిలో కూడా ట్రైనింగ్ కాలేజీలో పనిచేసేవారు ఒక ఆయన మాస్టర్ గోపాలకృష్ణ గారు. హ్మ్. ఆయన కూడా అంటే ఇప్పుడు మాధ్యమాల్లో చెప్పకూడదు, నేను కొంతమంది కోపం వస్తాయని మోహన్ బాబు గారు బ్రహ్మ సినిమా సమయంలో కూడా రే ఒక గంటలో మోహన్ బాబు వస్తాడు నా దగ్గరికి అని సింగులర్లో మాట్లాడతారు వాళ్ళు. ఈ కర్ణ పిశాచి చేసిన వాళ్ళు ఓకే. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అని వాళ్ళకు ఉండదు ఆ దేవతకి. బా! చీఫ్ మినిస్టర్ని కూడా ఏరా అని పిలుస్తాడు. ఆ! ఆయన దగ్గర చూశాను నేను లైవ్లో. ఆ గోపాలకృష్ణ గారు అన్న ఆయన దగ్గర చూస్తే ఆయనకు వచ్చి రోజు 5 పెట్లు కాల్చివాడే. ఈ తణుకు ఏ సిద్ధాంతి కూడా మోహన్ బాబు గారా? కాదు, ఈ గోపాలకృష్ణ గారు అన్న మాస్టారు డైలీ 5 పెట్లు కాల్చేవారు.
అది కాకుండా ఈ తణుకు రెడ్డిచేరు సిద్ధాంతం అయితే ఇంచుమించు స్టేట్ అంతా ఊపేశాడు. ఇలాగ వెళ్ళిన తర్వాత శ్రీనివాసు ఈ వేళ ఇది వేసుకుందాం మీ ఆవిడ బట్టలు అంటే గ్యారంటీగా అదే బట్టలు. ఇదేంటి మాట్లాడుతున్నాం అంటే అనుకోరా ఫోన్ చేసి అనివాడు ఆయన. ఇక రానే మాట, పెద్దవాడు లేదు చిన్నవాడు లేదు. అలాంటి యొక్క మాధ్యమాల్లో ఉన్న వ్యక్తి పెద్ద పెద్ద మినిస్టర్లు కలిసివారండి. వాళ్ళకి అవసరం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు, సినిమా యాక్టర్లు, ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు ఈ కన్నపిశాచి విద్య ఉన్నవాడిని కలుస్తారు. ఎందువల్ల వాడిని అడ్డం పెట్టుకుని ఎదగడానికి. వాడు ఎంతవరకు చేయగలడంటే ఆ కన్నపిశాచి విద్య ఉన్న వ్యక్తి ఏదైనా సాధించగల శక్తిని తీసుకొచ్చేయగలడు. అందువల్ల 10 ఏళ్ళు ఊపేస్తుంది, 10-12 ఏళ్ళు తర్వాత ఆటోమేటికలీ డిక్రీజ్ అయ్యి వాడు అంతటి వాడే పిచ్చాడి కింద తిరగడం చూస్తాడు. అందువల్ల నేను ఇచ్చే విషయం ఏంటంటే అండి, చాలా మంది మాధ్యమాల్లో చూసి కన్నపిశాచి విద్య ఇక ఎక్కడ మూలం లేదు, ఉట్టిది అదంతా ఉంది అంటే గురుముఖత ఆ వ్యక్తి ఇచ్చారంటే గురుముఖత తీసుకోండి తప్పులేదు. కానీ 15 ఏళ్ళు 18 ఏళ్ళు తర్వాత నిరూఢంగా వాడి గొడ్లు ఒప్పుకుని అతను ఉండివాడండి. బాగా చెప్పాడు ప్రశ్నాది సిద్ధాంత్ గారు, పెద్ద పేరు, ఎందుకు ఫ్లాప్ అయిపోయింది అతని జీవితం అని అంత బ్యాడ్ వచ్చేస్తుంది. ఆచంతరార్కంగా నిలబడే విద్య ఏమిటయ్యా అంటే అది సౌభాగ్య విద్య. ఆ సౌభాగ్య ఉపాసన, లలిత ఉపాసన, వీటిలోనే శ్రీచక్రార్చనలో సౌభాగ్య విద్య అంటాం, మామూలు వాటిలో లలిత ఉపాసన. ఈ లలిత ఉపాసన అంటే మళ్ళీ లలితా సహస్రనామం చదవడం అది కాదు, వీటిలో న్యాసాలు ఉంటాయి, ఆ మూల మంత్రాలు ఉంటాయి. అది గురుముఖత తీసుకుంటే చాలా మంచిది అని చెప్పడం జరిగింది. చాలా మంది చూశానండి ఈ మధ్య, నేను కర్ణ నేర్పుతాను, కర్ణపిశాచి చేస్తాను, వాడికే కర్ణ చేయడం రాదు, కర్ణపిశాచి ఎలా చెప్తాడు? మీరు చేస్తారండి, నేర్పిస్తారా మీరు? నేను కర్ణపిశాచి అక్కడ నేర్పించలేదు. కర్ణ విద్యలు కర్ణమాతంగి కర్ణాంజనేయం నాకు చేయడం వచ్చు. దాని విషయం గురించి అనుకున్నట్లయితే నన్ను కలిసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తి యొక్క జాతకం రీత్యా తీసుకుంటే ఆ వ్యక్తి నిలబడగలడా అని ఆలోచించి జాతక చక్రం రీత్యా రాహు ఒకటి, బుధుడు ఒకటి, శని ఒకటి, గురుడు ఒకటి, 4 స్ట్రాంగ్గా ఉండాలి. ఉన్నవాడే ఆ స్థానానికి ఎదుగుతాడు. అద్భుతం. మా తాతయ్యకి 5 మగపిల్లలండి. అంటే మేము అన్నదమ్ములు మొత్తం అందరం కలిపి 14 మంది. అందరూ ఈ స్థాయిలో ఉన్నారంటే మనవలు, మా తాతయ్య మనవలు అందరూ ఈ స్థాయిలో లేరు. 14 మంది ఉన్న మనవల్లో ఒకడికే వరించేటడికే చేసింది. కరెక్ట్. అందరూ శాస్త్రంలో ఉన్నారు. కూర్చుని ఎదురుకుండా సాయి అని చెప్పడానికి భయం, శ్రీనివాస్ గారితో ఈ విషయాలు చెప్పడానికి భయపడితే శాస్త్రంలోకి వెళ్ళకూడదు నా దృష్టిలో. అంతే కదా. అది నిరూఢంగా మాట్లాడగలిగిన విషయం ఓపెన్ గా మాట్లాడేయాలి వాడు ఎవడైనా సరే. ఇది మీలో గొప్పగా ఉంది, నాకు భలే నచ్చింది పాయింట్. ఆ వ్యక్తి ఎవరైనా సరే. రైట్ గురుగారు. ఇంకొకటి పురాణాల్లోకి ఒకసారి వెళ్తే అంటే వింతగా విన్నాను నేను ఇది కొత్తగా. అంటే విభీషణుడు అనేవాడు రాముడికి సహాయం చేయడానికి వచ్చి రాముడికి హెల్ప్ చేశాడు, అన్న ఎంత చెప్పినా వినట్లేదు అని. కానీ మీరేమంటారంటే విభీషణుడు అన్నవాడు అధికారం కోసం ఉచ్చిష్ట గణపతి హోమం చేసి అధికారం చేజిక్కించుకున్నాడు అంటారు మీరు. నిజమే అండి, అది 100కి 100 నిజం. ఇక్కడ రావణ బ్రహ్మ అనే వ్యక్తి మొత్తం అన్ని సిద్ధులు పొందాడు ఆయన. ఓకే. మీరు అన్నారు మనం ఇందాక చూసిన వీడియోలో కర్ణపిశాచి ఉంది లేదా కర్ణాంజనేయం, వాటింటికి బేసికల్లీ బ్రాహ్మడు చతుర్వేద పారాయణుడును నిత్యం కూడా రుద్రపారాయణం చేస్తే కానీ బయటకు వచ్చేవారు కాదు ఆయన. అవును. ఎంత పేరంటే రుద్రుడు ఎవరు పిలిచినా పిలవపోయినా రావణాసుడు చేశాడు అంటే ఆటోమేటికల్లీ అంత స్వరము సహస్ర బాహువులు పంచనివారు. అంటే మనం కట్టుకుని పంచి 9x5 అండి. సుందరకాండలో అంటాడు ఆంజనేయ స్వామి, సుందరకాండ పారాయణలో చెప్తాడు, ఏమి తేజస్సు అండి, ఇలాంటి తేజస్సు ఎక్కడా చూడలేదు అంటాడు. రావణ బ్రహ్మ అన్నారు, అందుకనే రావణాసుని రావణ బ్రహ్మ అన్నారు. 100 బారువులు పంచి సహస్ర బాహువులు పంచి అంటే 9x5 మనం పట్టుకుని బాగా పెద్ద నడువు ఉన్నవాడికి అయినా సరే 9x5 పట్టేస్తుంది, లేకపోతే 11x5 లేకపోయినా పెద్ద సైజు అంచు పట్టుకుంటే వాడికి మామూలు తుబాల్లో ఉన్నట్టు ఉంటుంది. అలాంటిది సహస్ర బాహువులు పంచి అంటే 1000 బారువులు పంచిని సుందరాకర్షితుడి కింద ఉండేవాడు రావణాసుడు. అలాంటి వాడికి అతనే నేను రాజు కింద ఉండాలి అన్నాళ్ళైనా చూడండి, మనకి కనక పుష్పరాగాలైనా సరే వజ్ర వైడూర్యాలైనా సరే ఇంపోర్ట్ చేసుకోవాలంటే శ్రీలంక నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఇండియాలో లేవండి. ఇండియాలో లేవు, సౌత్ ఆఫ్రికాలో లేవు, ఆస్ట్రేలియాలో లేవు. కనక పుష్పరాగాలు వచ్చేది అనుకున్నట్లయితే ఓన్లీ శ్రీలంక నుంచి రావాలి. ఎందుకంటే లంక అన్నది ఏంటంటే ఈశ్వరుడు ఇష్టపడి పార్వతీదేవి గురించి కట్టుకున్న లంక అది. అలాది ఆ లంకనే ఆయన పరమేశ్వరుడు పార్వతీదేవికి బ్రహ్మగారు ఆ యొక్క ఏం కావాలి అని గృహప్రవేశం అయిన తర్వాత అడిగితే నాకు ఇది దానం కింద ఇవ్వండి అని అడుగుతాడు ఆయన లంకాని.
మీ విభీషణుడి గురించి స్టోరీ గురించి వచ్చినట్లయితే ఈయన పిశాచి అన్న మంత్రాల్లో ఉచ్చిష్ట గణపతిలో ఒక గణపతి చెప్పడం జరిగిందండి. 32 గణపతుల్లో ఉచ్చిష్ట గణపతి. ఎవరైతే ఉచ్చిష్ట గణపతి చేస్తారో, ఉచ్చిష్ట అంటే చాలా మంది అండి దీన్ని రాంగ్ ఎఫర్మేషన్స్ ఇచ్చేసారు శ్రీనివాస్ గారు. ఏ రకంగా మూత్రంతో చేస్తాడు, లేకపోతే బాత్రూమ్స్ కడుగుతాడు, చీపురుతో కడుగుతాడు, వాడు స్నానం చేయడు, పళ్ళు తోమడు, కుళ్ళిపోయిన బట్టలు వేసుకుంటాడు, కుళ్ళిపోయిన తింటూ ఉంటాడని చెప్తారు. రాంగ్ అది. అసలు మాంసాహారం బ్రాహ్మడు విభీషణుడు అన్నవాడు. అవును, అంతే కదా. వాడు మాంసాహారం ఎందుకు తింటాడు? రకరకాల ఫ్రూట్స్ మనం ఎప్పటివరకు తినలేని ఆ యుగంలో వాళ్ళు అప్పటికప్పుడు కోయించి ఎదురుకుండా సృష్టించగల వ్యక్తులండి. అవును. అలాంటి యొక్క సమయంలో అతనికి కుంభకర్ణుడు ఎప్పుడు పడుకుని ఉంటాడు. మారుతల్లి యొక్క పిల్లాడేమో కుబేరుడు, వాడికి రాజ్యాధికారం ఎవడు ఎలాగైనా మా అన్నయ్య కుబేరుడికి, వీడా ఎప్పుడు పడుకుంటూనే ఉంటాడు. నిద్రా వ్యవస్థలో ఉన్నవాడికి రాజ్యాధికారం ఏమిట్రా అంటాడు. అప్పటి నుంచి కోరిక పుడుతుంది విభీషణుడికి, వీడి జాతకాన్ని కూడా చూపించుకుంటాడు, రాజు అవుతాడని. రాజు అన్నాడు, మీ లంకకి ఒకడు రా, వాడు రావణాసుడే, వాడిని మించిన రాజు లేడు, వాడి స్నేహదారుఢ్యం నువ్వు సరిపోవు. ఎందుకంటే అతను బుద్ధి మాందల్యము మరియు శరీర బారుఢ్యము కూడా శుక్రాచార్యులు వారు నిండిపోయి ఉంటాడు రావణాసుడికి. విభీషణుడు చాలా సన్నగా ఉండేవాడు. ఈ విద్యకి ఈ ఉచ్చిష్ట గణపతి కానీ, మీరు అన్నారు ఇందాక కర్ణపిశాచికి కానీ, అసలు మంత్రోపసానానికి సిద్ధి పొందడానికి బలవంతుడికి చేయకూడదు. ఇది వాళ్ళు ఆహు అన్నాడు గురుగారు, శుక్రాచార్యుల వారిలా కాదండి. ఇక్కడ గురుడు శుక్రుడు రాహు ఎఫర్మేషన్స్ ఎవరికైతే జాతకంలో బాగుంటాయో, అంటే శుక్రుడు నీచపట్టేసి గురుడు ఉచ్చబట్టి రాహు రాజ్యస్థానంలో ఎవరికైతే ఉంటాయో వాడు సన్నగా ఉపాసకుడిగా ఉన్న ఊపేస్తాడు. అలాంటి సమయంలో ఒక గురుముఖత విభీషణుడికి ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దీనివల్ల చాలా మంది సిద్ధాంతులకి పురోహితులకి కోపం రావచ్చు. 100%. నేను చెప్పానని లోక విరోధిని కూడా అయ్యాను మీతో చెప్పబడమే. అంటే నువ్వు చూసావా, పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు రా రవికుమార్ సిద్ధాంతి అన్నారు చాలా మంది నన్ను. కానీ ఏంటంటే ఇక్కడ విభీషణుడు ఉచ్చిష్ట గణపతి చేశాడు. ఉచ్చిష్ట గణపతి చేసిన దాని మీద దాంట్లో పిశాచి అన్న మంత్రం ఉపదేశించబడుతుందండి. అది ఏమిటయ్యా అని అడిగితే, ఒక డెడ్ బాడీ తీసుకుని ఆ డెడ్ బాడీ మీద ఉన్న బొడ్డు మీద కూర్చుని చెయ్యాలండి ఉచ్చిష్ట గణపతి ఉపాసన. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇవన్నీ అప్సరా విద్యలా గురుగారు? అప్సరా ఉచ్చిష్ట గణపతి ప్రత్యేకంగా శ్మశానంలోకి వెళ్ళి ఒక బాడీ తీసుకుని ఆ బొడ్డు మీద కూర్చుని చేస్తాడు 41 రోజు పాడు. అనుకున్నది కార్యసిద్ధి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రావాలి అనుకుంటే వస్తాడండి ఉచ్చిష్ట గణపతి చేసిన వాడి దగ్గర. ఇది 100కి 100 రూపాయలు నిజం. వాడు ఏం కోరుకుంటాడంటే, ఇప్పటికీ జరుగుతుంది కాశీలో ఒక ఘాటి దగ్గర ఒక బాడీని తీసుకుని ఒక వ్యక్తి ఆ చిదురు మంట పెట్టి దగ్గర కూర్చుని వాడు చేస్తూ ఉంటాడు. వీళ్ళని ఇప్పుడు రోజుల్లో ఏమన్నారు, అఘోరాలు అన్నారు. ఉచ్చిష్ట గణపతి ఉపాసకుడు అని మార్చేసి దీన్ని ఓల్డ్ ట్రెండ్ అయిపోయిందని అఘోరీస్ అన్నారు. అఘోరీ దేని మీద చేస్తాడండి? వాడు పోయిన బాడీ మీద కూర్చుని మాత్రమే చేస్తాడు. ఇదేమో అఘోరీలను కించపరచాలని కాదు. ఇదేమో ఎవరో నాకు జాతపడి చేసేద్దామని కానీ ఇలా బ్యాడ్ ఎఫెక్ట్ చేస్తాడు అఘోరీలను కాదు. అఘోరీ ఎంతైనా వాడు సిద్ధి పొందాడంటే అఘోరీ అన్న వ్యక్తి దేనైనా సాధించగలడండి. వెళ్ళిపోయి మనిషిని కూడా కూర్చోబెట్టగలడు అంటాడు ఉచ్చిష్ట గణపతిలో. అంటే కాలం అయిపోయింది, వాడిని బతికించాలి అనుకునే వాడిని కూడా కొన్నాళ్ళు వెల్లడించగల వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఆయన ఉచ్చిష్ట గణపతేనండి. ఆ యొక్క సమయంలో చేసిన తర్వాత రావణాసుడి యొక్క భార్య అప్పుడు విశాలాక్షిదేవిని ప్రార్థిస్తుంది. అప్పుడే వాయు స్వరూపంలో ఉన్న ఆంజనేయ స్వామి దీపాలు ఆర్పేయడానికి వస్తాడు. అష్టదిగ్బంధనం చేస్తుంది. అందుకని రావణాసుడికి మరణం లేదన్నాడు. రావణ కాష్టం కాలుతూ ఉంటుంది. అవును. ఆ కాష్టం ఇప్పుడు వెళ్ళినా నేను శ్రీలంకలో చూశాను. ఆ పొగ అలా వస్తూ ఉంటుంది. అలా కట్టెలు తీసుకెళ్ళి వేసేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటి, తన దేహం ఆత్మ పైకి వెళ్ళినా తన దేహం అక్కడే ఉందని చెప్పడం. అదే అతను చేస్తూ ఉన్న వాయులింగేశ్వరుడికి చేయడం, ఆయన ఆత్మలింగాన్ని సాక్షాత్కరించుకోవడం గల కారణం అదే. అసలు ఇంకొక విషయం చెప్తారు, రామరావణి యుద్ధానికి ముహూర్తం కావాలంటే రాముడు ఎవరిని పంపించాడంటే లక్ష్మణ్ని పంపించాడట. ఎవరి దగ్గర తెలుసా? రావణాసురుడికి. ఆయన అయితేనే కరెక్ట్గా ముహూర్తం పెడతాడు. ఆయన ముహూర్తం కరెక్ట్గా ఉంటుందండి. రావణాసురుడు గొప్పతనం చూడండి. రాముడు గెలిచేలాగా ఆయన ఓడిపోయేలా, అంటే ఏం జరుగుతుందో మ్యానిపులేట్ చేయకుండా ఖచ్చితమైన ముహూర్తం పెట్టాడు. విభీషణుడి యొక్క కారణంగా యుద్ధానికి రావణాసుడు
అవును. యుద్ధంలో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇంటి దొంగను కూడా ఈశ్వరుడు కూడా పట్టలేదు పట్టలేదని అంటాడు అంటారు. కదా, కరెక్ట్. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు తెలుసు, కానీ రాజ్యాధికారం రాలేదు, అందుకని విభీషణ అవును. చేశారు నువ్వు రాజువయ్యా అని. ఎన్నాళ్ళు నిలబడలేదు ఆ రాజ్యాధికారం. ఉచ్చిష్ట గణపతిలో అంత పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయండి. అది చెప్తాడు పిశాచి అన్న మంత్రం, మంత్రంలో నేను ఇప్పుడు ఉచ్చరించకూడదు, నాకు తెలుసా మంత్రం. ఓకే. నేను చేయలేదు, అలా మీరు చేశారా గురూజీ 41 రోజు ఆ. శ్మశానం మీద అని అడుగుతారు మీరు. ఆ. పూర్ణదీక్ష తీసుకున్న వ్యక్తి గురుముఖత ఏ యొక్క మంత్రాన్ని ఉచ్చరించడానికైనా అర్హుడు. అచ్చా, పూర్ణ దీక్ష తీసుకుంటే. ఆ, ఓకే. అందువల్ల అది చెప్పాను. గురుముఖత జరగాలి. అంతే. రైట్. దానికి గురువు పరమ గురువు పరమేష్ఠ గురువు ఇప్పుడు ఉందండి. గురువు పరమ గురువు పరమేష్ఠ గురువు ఎందుకు చెప్పానంటే మనము తండ్రి తాత 3 తరాలని చెప్పడం జరుగుతుంది. అవును. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే కర్మకాండల యందు చెప్పేటప్పుడు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మీ నాన్నగారి పేరు ఏంటి అని అడుగుతారు, దాంట్లో పెండం పెట్టి. అవును. మీ తాతయ్య గారి పేరు ఏంటి అని అడుగుతారు, మీ ముత్తాత పేరు ఏంటి అని అడుగుతారు. అవును. అక్కడ ఎలా ఉందో కర్మ విషయంలో ఇక్కడ శ్వేత స్మార్త క్రియలు అని అంటాడు. అంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మంత్రం ఇచ్చిన గురువు పేరు, గురువు యొక్క గురువు పేరు పరమ గురువు, పరమ గురువు యొక్క గురువు పేరు పరమేష్ఠ గురువు. ఈ ముగ్గురు తెలిసి తెలియకుండా నేను ఏదో చేసి బాగేశాను. నా గురువు గారు నన్ను చూసుకుంటారు, అలా కాదురా తప్పు చేసావు నాన్న అని. మా గురువు గారి మాట కూడా వినలే పంచిపోతారు. అప్పుడు మా పరమ గురువు గారు ప్రవేశించబడతారండి. అప్పుడు కూడా లేదు మా శిష్యుడు ఏదో తప్పు తెలిసి తెలియకుండా చేశాడు, వాడి మీదకి వెళ్ళకు, వాడికి ఇచ్చింది నేను, నా శిష్యుడు ఇచ్చాడు అని పరమ గురువుకి పరమేష్ఠ గురువు చెప్తారు. ఈ చెప్పడం రీచ్ అయ్యే వాళ్ళే ఇంకా ఈ యొక్క కలియుగంలో ఎంతోమంది సిద్ధులు హ్యాపీగా ఆనందంగా ముందుకు కొనసాగించడానికి కారణం ఏంటంటే ఈ యొక్క గురువు పరమ గురువు, స్వగురువు పరమ గురువు పరమేష్ఠ గురువు. బాబా, గురువుల గొప్పతనాన్ని గొప్పగా వివరించారు, నిజంగా అద్భుతం. రైట్ గురుగారు, ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు వినే మాట ఏంటంటే కాలసర్ప దోషం. అవునండి. ప్రతిదానికి కాలసర్ప దోషం అంటున్నారు. ఏంటి గురుగారు ఈ కాలసర్ప దోషాలు? అంటే ఇది ఎప్పుడో ఉందండి, 1946లోనే మన స్వతంత్రం రాని క్రిందటే, యాక్చువల్ 46లో వచ్చేయాలి మనకి స్వతంత్రం. ఈ యొక్క లేట్ అయ్యి లేకపోతే చాలామంది ఫ్రీడమ్ ఫైటర్సు మన దేశం గురించి త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని అర్పించారు. ఈ అర్పించడంలో మనకు 1947 ఆగస్టు 14వ తారీఖు నైటు 11:23 లగ్నానికి కడితే ఆ లగ్నానికి కాలసర్పదోషం ఏర్పడిందండి. ఈ కాలసర్పదోషం ఏర్పడడం వల్లే వ్యక్తులకి రాజకీయ వ్యక్తులకైనా సరే ఒకరినొకటి చూసి వ్యక్తి వారవలేకపోవడం, లేదా సిరి సంపదలు ఏంది ఎవడో పట్టుకుపోవడం, గొడవలు కొట్లాట్లు ఎక్కువ ఏర్పడడం, ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది కాలసర్పదోషం అని చెప్తాం. ఇక మనుషుల వ్యక్తుల్లోకి వచ్చినట్లయితే ఇవి 12 రకాలైన కాలసర్పదోషాలుగా విభజించడం జరిగిందండి. ఏమిటి విభజించడం అంటే జన్మకాలం సత్తు జన్మాంతర స్థితయే ఏ జన్మస్థితయే ఏ రాహుకాల సాల సర్పదోషాయ ఏ గ్రహస్థిత అన్నాడు. అంటే ఏంటంటే జన్మస్థానంలో రాహు ఏర్పడితే ఇది మొదటి రకమైన కాలసర్పదోషం అని చెప్పడం జరిగింది. ఏమిటి మొదటి రకమైన? లగ్నాత్తు మేష లగ్నానికి జన్మించి లగ్నంలో రాహు ఉంటే ఏ రకమైన అఫర్మేషన్స్ జరుగుతాయి జాతకంలో. వాడు చిన్నప్పటి నుంచి కూడా మాట పడుతూ ఉంటాడండి ఏదో విషయంగా, తల్లిదండ్రులతో కానీ లేదా బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ. రెండో రకమైన కాలసర్పదోషం అంటే ఏమిటి? కుటుంబ స్థానము సంపద అని చెప్తారు జ్యోతిష శాస్త్ర ప్రకారం. లగ్నాత్తు 2వ స్థానంలో కుటుంబము మరియు సంపద నీచబట్టేసి ఉంటుంది. ఎంత సంపాదించినా నిలబడదండి, కుటుంబంలో ఏదో ఒక గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. 3వ రకమైన కాలసర్పదోషం ఏం చెప్పబడుతుందంటే సోదరి మధ్యలో గొడవలు, కోర్టు వ్యవహారాలు ఎక్కువైపోతూ ఉంటాయి. 3వ రకమైన కాలసర్పదోషం. ఇది ఎలా కనుక్కుంటారు? డేట్ ఆఫ్ బర్త్ సమయాన్ని బట్టి ఎవరికైనా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందో ఏ రకమైన కాలసర్పదోషం ఏర్పడింది, ఈ కాలసర్పదోషానికి ఏ రకమైన రెమెడీస్ చేసుకుంటే, అంటే ప్రథమం దగ్గర నుంచి వ్యయ స్థానం వరకు ఉన్న కాలసర్పదోషాలకు ప్రతి జన్మస్థానానికి ఒక రెమెడీ, ద్వితీయ స్థానానికి ఒక రెమెడీ, తృతీయ స్థానానికి ఒక రెమెడీ ఇలా చెప్పడం జరుగుతుంది. ఏ వృక్షాన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకోవాలి ఈ కాలసర్పదోష నిమిత్తం, ఏ ఆహారం కాకులకి పెట్టాలి, ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత కావు నరిచి కాకులే పితృదేవతలు. ఈ పితృదేవతల దోషాల వల్ల ఈ కాలసర్పదోషం ఏర్పడుతుందండి. అసలు చతుర్థ రకమైన కాలసర్పదోషం చూస్తూ ఉంటారు ఈ మధ్య, డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువైపోయారు. అదే కిడ్నీ వీక్నెస్ ఉండవు. చతుర్థ స్థానం అంటే తల్లి యొక్క స్థానం నీచపట్టడం, తల్లి అనారోగ్యం చెందడం వీడి చిన్న వయసులోనే, తల్లి మరణించడం వీడి చిన్న వయసులోనే, ఇలాంటివి జరగడానికి గల కారణం చతుర్థ రకమైన కాలసర్పదోషం. ఇకపోతే పంచమ రకమైన కాలసర్పదోషం ఏ రకంగా ఉంటుంది? 8th క్లాస్ వరకు జమ్గా చదివాడని మా కుర్రాడు, మా అమ్మాయి కానీ. 10th క్లాస్ వచ్చిన వాడికి మేము 600కి 585 మార్కులు అనుకున్నాం గురుగారు.
అదో 480 దగ్గర ఆగిపోయింది వెధవ అని తిడుతూ ఉంటారు అవును తల్లిదండ్రులు. అవును. ఇది పంచమ రకమైన కాలసర్పదోషం. అచ్చా. అది కాకపోతే వివాహం జరిగిన భార్యాభర్తల రీత్యా ఇద్దరు జాతకాలు చూడాలండి సంతానం పుట్టడానికి. అచ్చా. వీళ్ళు ఏమంటారంటే ఒకరి మీద నిందేయడానికి 5 ఏళ్ళు అయిందండి, 6 ఏళ్ళు అయింది మా కోడలకి బిడ్డ లేదండి, మరి ఎవరి శాపం తగిలిందో తెలియదు కానీ ఏదో ముహూర్తం పెట్టిన పంతులు తప్పో ఆ, చూసిన జాతకాలు చూసిన సిద్ధాంతి తప్పో తెలియదు కానీ వీళ్ళిద్దరికీ పిల్లలు లేరండి, అది గర్భం వాటేయటం లేదు, ఎంతటి దౌర్భాగ్యం అండి, ఏ కర్మం కానీ మాకు అంటారు ఉట్టిది. ఆ, వీడి కర్మ సిద్ధాంత ప్రకారం మగాడు ఆడాడు బట్టే పిల్లల సంతానం ఒక యోగ్యతా ఫలం ఏర్పరచబడుతుంది. అంతే కదండి. అవును. ఆడదాన్ని ఒకదాన్ని అనడం చాలా పచ్చి బూత్ అది. ఈ పంచమ స్థానం వాడి జాతకంలో కానీ ఈ అమ్మాయి జాతకంలో కానీ నీచ పట్టేసి కానీ లేదా వేరే యొక్క గ్రహంతో సంపర్కం కలవడం వల్ల కానీ ఈ కాలసర్పదోషం వల్ల సంతానం కూడా ఆలస్యమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఓకే. 6వ రకమైన కాలసర్పదోషం ఏమిటి చూసాం మనం సత్యం కంప్యూటర్ సైన్స్. అవును. విపరీతమైన అఖండమైన కీర్తి ప్రతిష్టలు వచ్చి సడన్గా కంపెనీ అమ్మేసుకుని ఆటోమేటికల్లీ డిక్రీజ్ అయిపోవడం. ఇది 6వ రకమైన కాలసర్పదోషం. అంటే ఉన్న ఆస్తులు ఒకే రకంగా పడిపోయి రోడ్డు మీద ప్లాట్ఫారం తీసుకొచ్చేసి అవును. తద్వారా చాలా కఠినమైన జీవితాన్ని అనుభవించి వాడు ఎవడం అంటే వాడు 6వ రకమైన కాలసర్పదోషం. ఇక 7వ రకమైన కాలసర్పదోషం చూసారో లేదో, మ్యారేజ్ అయిన 3 నెలలకే డైవర్సులు తీసేసుకుని రాహుకేతుల యొక్క బంధనం కింద ఆడపిల్లేమో వీడి మీద మగాడేమో ఆడపిల్ల మీద నిందలు వేసేసుకుని అసలు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని వాడు మొగాడే కాదండి అంటారు. వీడంటారు నా దగ్గరికి అసలు మాట్లాడలేదు, దీనికి ఎవరో లవర్ ఉన్నాడు అంటారు. ఉటిది అది 7వ రకమైన కాలసర్పదోషాన్ని ఆ రకంగా ప్రభావితం చేస్తుంది. ఇకపోతే 8వ రకమైన కాలసర్పదోషం. నడుస్తూ మా కుర్రాడు కుప్పకూలిపోతున్నాడండి, ఫిట్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలామందికి, లేకపోతే అంగవైకల్యం ఏర్పడుతుంది, శరీరంలో అవయవాలు పెరగకుండా ఉంటాయి, లేకపోతే కుంటివాడి కింద పుడతాడు, లేకపోతే కన్ను కనిపించదు, బుద్ధిమాన్యం విపరీతం. వాడిని నెంబర్ 1 స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేసినా లేదా ఢిల్లీలో చదివించిన వాడి ఎఫర్మేషన్ చదువు రాదు, వాడికి అష్టమ కాలసర్పదోషం ఏర్పడినట్టు లెక్క. లేదా చూసారో లేదో భాగ్య రకమైన 9వ రకమైన కాలసర్పదోషం. వీడు పుట్టిన తర్వాత తండ్రి బ్యాడ్ హ్యాబిట్స్కి లోనైపోయి డ్రింకింగ్కి ఏర్పడి మొత్తం ఆస్తులన్నీ కూడా అమ్మేస్తూ ఉంటాడు, వాడు 9వ రకమైన కాలసర్పదోషం కింద లెక్క. ఓకే. ఇక 10వ రకమైన కాలసర్పదోషం రాజపూజ్యం. వీడు ఎంతమంది బాగా చదవనండి బాగా చేయనండి వాడు అదవండి, లేకపోతే అమ్మాయి అసలు దేనికి పని చేయదండి అని కన్న తల్లిదండ్రులే పిల్లల్ని అసహించుకుంటూ ఉంటారు. ఇది 10వ రకమైన కాలసర్పదోషం అని చెప్పడం జరుగుతుంది. ఇక 11వ రకమైన కాలసర్పదోషం. లాభస్థానం ఎంత ప్రయత్నించినా ఏ వ్యాపారం పెట్టినా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ వ్యాపారం కాదని ఆ వ్యాపారం కానీ ఈ వ్యాపారం పెడుతూ ఉంటాడు. పెట్టినా సరే దాంట్లో ఎదుగుదల ఉండకుండా ఉండే విషయం ఉంటే 11వ రకమైన కాలసర్పదోషం. ఇక 12వ రకమైన కాలసర్పదోషం ఏంటంటే జయలలిత గారిదండి. పుట్టి పుణ్యం ఏం చేయకుండానే ఏదో రకమైన జైల్లోకి వెళ్ళిపోతూ ఉండడం, లేదా పదవీ వ్యామాల్లో మంచి ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత పెద్ద నేను ఇప్పుడున్న ఎక్స్ సీఎంలైనా ఉన్న సీఎంలైనా తెలిసి తెలియకుండా ఆటోమేటికల్లీ చెరసాల యోగం ఏర్పడడం. ఇది 12వ రకమైన కాలసర్పదోషం కింద ఏర్పడుతుంది. లాలూ ప్రసాద్ యాదవ్కి పట్టింది, తర్వాత పెద్ద సీఎంలకి పట్టింది, లాలూ ప్రసాద్ యాదవ్ గారికి పట్టింది, మోరోవరు జయలలిత గారికి పట్టింది. కేసీఆర్ గారికి ఏమైనా ఉన్నాయండి కాలసర్పదోషాలు? కేసీఆర్ గారికి అని కదండి, ఉన్న సీఎంలు చేసిన వాళ్ళలో ఎంతోమందికి నేను చూశాను. నేను పేర్లు ఎత్తితే నా మీద రానిపోయిన విషయాలు విరాజిల్లుతుంది. దీనికి మీడియా నాకు సపోర్ట్ ఏమి అవ్వదు. కాబట్టి మేము ఇస్తామండి, ఏం పర్వాలేదు, మేము ఇస్తాం, మీరు వేసుకోండి. అంటే ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని విమర్శించాలని కోరిక కాదు, అసలు ఈ యొక్క స్థితిగతులు ఏర్పడడానికి మన పార్టీకి కారణం ఏమిటి. పార్టీలకు అనుబంధంగా నేను మాట్లాడటం లేదు, ఏ వ్యక్తిని విమర్శించాలని కాదు. ఇక్కడ ఆ యొక్క సమయంలో కాలసర్పదోషం ఏర్పడి ఈ యొక్క గుణగణాలు దాని రీత్యా మంచి అభివృద్ధి. కాలసర్పదోషం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పట్టింది, సచిన్ టెండూల్కర్ గారి జాతకానికి పట్టింది. వాళ్ళు అత్యద్భుతమైన కీర్తిని అనుభవిస్తారండి. ఈ కాలసర్పదోషాలు ముందుగా తెలుసుకోగలిగి, అది దోషమా యోగమా గురుగారు? కాలసర్పదోషాన్ని దోషం నుంచి యోగాన్ని తెచ్చుకుని యోగ్యత అని చెప్తారు. సచిన్ టెండూల్కర్ గారు 10th క్లాసే చదివాడు, అవును, కానీ అఖండమైన రాజ్యపూజ్యాన్ని అధిరోహించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పిహెచ్డీ అయిందన్నారు, డాక్టరేట్ ఎక్కడి నుంచో ఫారెన్లోకి వెళ్ళి చదువుకున్నాడు. నేను గోల్డెన్ స్పూన్ తోటి పుట్టినతో అది స్వతంత్రం వాళ్ళు తీసుకొచ్చిన దాని వల్ల అవ్వచ్చు, లేదా వేరే విషయాలు అవ్వచ్చు. ఆ యొక్క కాలసర్పదోషం పుట్టిన వాళ్ళకి ఏంటంటే ప్రథమ సంతానం ఎక్కువగా అంటే ఆడపిల్లలు పుడుతూ ఉంటారు. నేను ఎవరిని విమర్శించాను, ఆడపిల్ల పుట్టింది ఎవరికైతే ఎక్కువ 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు పుట్టారో
వాళ్ళకి గ్యారంటీగా కాలసర్పదోషం ఉన్నట్టు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జాతకంలో కాలసర్పదోషం ఉంది. సచిన్ టెండూల్కర్ గారి జాతకంలో మొదట ఆడమ్మాయి పుట్టడం వల్ల కాలసర్పదోషం ఉంది. మహేష్ బాబు గారి జాతకంలో కాలసర్పదోషం ఉంది. అలాగే ఎంతోమంది ఎక్స్ సీఎంలు అయిన వాళ్ళ పేర్లు చెప్పకూడదు నేను. అదేలేనా. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి అఖండమైన తెలివితేటలు ఉంటాయి. రాజపూజ్యం శుభ్రంగా సిద్ధి పొందుతారు. అలాగే అవమానాలు ఉంటాయి. ఓకే. ఈ అవమానాలని తప్పించుకోవడం ఎలాగా కాలసర్పదోషం అన్న దాని గురించి అత్యద్భుతమైన వివరణ ఉంది. అచ్చా. ఎవరన్నా తెలియని వాళ్ళు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ చేస్తాను. కాలసర్పదోషం గురించి అత్యద్భుతమైన మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి గురుగారు, ఇప్పుడు సొంత ఇల్లు ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది. అవును. ఎందుకు కాదండి అది? అంగారకుడు అనగా కుజుడు అని చెప్పడం జరుగుతుంది. మీరు చూసే ఉంటారు. కుజుడు అవును, యొక్క ప్రభావం వల్ల కొన్ని దేశాలే అవును, ఇరాను, ఇరాక్, రష్యా లాంటి అమెరికా లాంటి దేశాలకే పట్టలేదు. అవును. ఏమిటంటే ఆ కాలభ్రష్టి యోగం. అంతటి పవర్ఫుల్ కుజుడు అంటే. బా. ధనిష్ట నక్షత్ర జాతకుడు కానీ, మృగశిర నక్షత్ర జాతకుడు కానీ, చిత్తా నక్షత్ర జాతకుడు కానీ విని వరకు వింటాడు. వాడు ముఖ్యమంత్రి అయినా సరే సడన్గా ఎమ్మెల్యేగా ఉన్న స్థానంలో ఏంటి నువ్వు మాట్లాడుతున్నాడు సడన్గా సీరియస్ అయిపోతాడు. వీరికి ఇంటి ఒక స్థలం భూసేకరణకు వచ్చారంటే కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండాలి. ఏ ప్లేస్లో వేయాలి? ఆగ్నేయములు ఎవరైతే తెల్ల పువ్వుల చెట్టు పెంచుతారో ఇల్లు కొనకపోవడానికి కానీ ఇల్లు అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఎర్ర పువ్వులు ఎవరైతే ఆగ్నేయములు పెంచారో వాళ్ళ పితృదేవతల ఇంట్లోకి రారండి. ప్రధానంగా మీరు చేసి చూడండి. ఒక 3 మాసాలు అంటే 90 డేస్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో 90 డేస్ తెల్ల పువ్వులకి వాటర్ పోసి లేకపోతే చిన్న పాటు తెచ్చుకుని దాంట్లో నందివర్ధనం చెట్టు లేకపోతే తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎవడో చెప్తాడని చాలా ఉంటుంది. తెల్ల జిల్లేడు చెట్టు మనం ఏమి ఇంట్లో పెట్టి పూజించేది ఎందుకంటే దేవుడికి పుష్పానికి చేయడానికి. ఈ తెల్ల పువ్వులతోటి ఎవరైతే చేస్తారో 90 రోజులు అంటే అంగారకుడి యొక్క బలం ఆగ్నేయములు ఉంటుందండి. ఈ కుజుడి యొక్క ప్రభావం లేదా కుజాష్టోత్రం చదవడం కానీ లేదా అంగారకుడికి నిత్యం 90 రోజులు ఎర్ర నీళ్ళతో అభిషేకం చేయించడం కానీ నవగ్రహాల్లో ఉన్న అంగారకుడికి చేశారో వాడికి సొంత ఇల్లు వాటి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సొంత స్థలం అంటే ఆటోవాడు సొంత స్థలం కొనగలరా గురుగారని నన్ను ఒక వీడియోలో ప్రశ్నించాడండి. మీరు నమ్మరు. ఆటోవాడు నువ్వు చెప్పావు కదయా రిక్షా లాక్కునేవాడు సొంత స్థలం ఉంటుందా అని నన్ను ప్రశ్నించాడు ఒక అంగారకుడు డైరెక్ట్గా వీడియోలో. అంటే నా జ్యోతిష్ శాస్త్రాన్ని కించపరచాలని. ఆయనకి జగనన్న పథకం కింద రాజమండ్రి దగ్గర వెలుగు బందలో 75 గజాల స్థలం ఫ్రీగా ఇచ్చారు. రిక్షా లాక్కునేవాడే వాడు చేశాడు. మరి ఎలా వచ్చిందండి? వాడికి ఫ్రీగా వచ్చింది కదా స్థలం. ఎలా వచ్చిందో మనకు అనవసరం. ఒక వ్యక్తి అడిగారు. ఏమని అడిగారంటే మా పిత్రార్జితం కానీ నాకు కానీ ఏమీ లేదయా, వచ్చి ఆస్కారాలు ఉన్నాయి నువ్వు భార్య వల్ల అన్నావు ఏమిటయ్యా అని అడిగితే ఆ పిల్లాడికి వివాహం అయిన 2 సంవత్సరాలకి ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్న తండ్రి లేడి తల్లి తదనంతరం ఈ పిల్లకి రాసింది 300 గజాలు 45 x 60 గజాల స్థలం తాడేపల్లిగూడెంలో. ఎప్పటికీ నిదర్శనం నేను చెప్పాక. వాడేమనుకున్నాడంటే ఎవరో కన్యాదానం చేశారండి మా తల్లిదండ్రులు లేదు, మీరు భార్య ద్వారా ఆస్తి వస్తుందన్నారు. ఎలా ఉంటుంది అంటే కలత్ర స్థానంలో కుజుడు సంచరిస్తే లగ్నాత్తు కుజుడితో పాటు రాహు కానీ బుధుడు కానీ కలిస్తే కంపల్సరీ వాడికి భార్య వైపు ఆస్తి కలిసి ఆస్కారాలు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది, నేను కాదు. ఇంకో సమస్య, బాగా చదువుకుంటారు కానీ ఉద్యోగం రాదండి. ఏంటి అది? ఏమిటి అంటే అండి అదే ఇందాక చెప్పడం జరిగింది. చిన్నప్పుడే జాతకంలో ఏ యొక్క చదువు రీత్యా మీకు చెప్పడం జరిగింది. 21 రోజులు కాకపోతే 6 నెలల లోపల చూస్తే ఇది పంచమ భావం అన్నమాట. పంచమ భావం అంటే ఏమిటండి గురుగారు అంటే మేషరాశి ఉంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. పంచమాధిపతి రవి. ఆ పంచమాధిపతి అయిన రవి మేషలగ్నానికి సప్తమంలో నీచిబట్టున్నా లేదా పంచమాధిపతి రవితో శుక్రుడు కలిసి ఉన్నా వాడు ఈసీఈ చేసినా ట్రిపుల్ చేసినా మెకానికల్ చేసినా ఆ ఇంజనీరింగ్లోకి వెళ్ళేటప్పటికి టాప్ మోస్ట్ వచ్చినా వాడికి ఉద్యోగం దగ్గరికి వచ్చేటప్పటికి క్యాంపస్ ఇంటర్వ్యూలు రాకపోవడం లేకపోతే క్లౌడ్ అని సి లాంగ్వేజ్ అని సిపిపి అని జావా అని కోర్సు నేర్చుకున్న ఉద్యోగం రాకపోవడం ఇవి ఎక్కువగా ఉంటాయి. దీన్ని బట్టి ఒక్కసారి ఆ వ్యక్తి ఎవరికైతే ఉద్యోగం రావట్లేదో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైము నన్ను కాంటాక్ట్ అయినట్లయితే ఆ పంచమభావాన్ని బట్టి ఏ యొక్క వృక్షాన్ని మనం ఇంట్లో పెంచుకుంటే పంచమ భావమైన వృక్షం దాని వల్ల ఉద్యోగం వస్తున్నది మీకు కంపల్సరీ అండి. వేళ ఛానల్లో ఛాలెంజ్ కాసి చెప్తున్నాను. 2 months అంటే 60 days అంటే 15 రోజులకు ఒక పక్షం అంటారు. 4 పక్షాల ఈటాడికి ఉద్యోగం గ్యారంటీగా రప్పిస్తాం ఆ వ్యక్తికి. ఎవరైనా సరే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. వాడి జాతకంలో ఏ రకమైన ప్రభావం ఉన్నా సరే ఇది నా మంత్రశాస్త్రానికి ఛాలెంజ్గా చెప్పే విషయం. సూపర్. సో గురుగారు, విదేశీ యానం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకమైంది. ఒక రకంగా అమెరికా కానీ అటువైపు కొంత సంక్షోభం కూడా నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ విదేశీ యాన యోగం రావాలి అంటే ఏం చేయాలి?
చాలా మంచి ప్రశ్న అడిగారు శ్రీనివాస్ గారు. విదేశీ ప్రయాణ యోగానికి కారకులు ఎవరంటే రవి మరియు రాహు. అచ్చా. ఏ వ్యక్తి యొక్క జాతకంలో రవి రాహులు బాగుంటారో వాడు ఇంక వద్దన్న విదేశాలు వెళ్తూ ఉంటాడండి. బాగోలేదా, తల్లిదండ్రులు 100 కోట్లు సంపాదించినా అక్కడే ఉండిపోతాడు. అంతే. వివేకానందుడి యొక్క తల్లిదండ్రులు అపరమైన మేధావులు, మంచి చదువు తీసుకొచ్చి అనుకుంటే ఆయన హిందూ ధర్మాన్ని మంచి ఉన్నత స్థాయిలోకి ఎదగడానికి ఆయనకి రవిరాహులు నీచిపట్టినా సరే తన దేశ ఖ్యాతి గురించి రవిరాహులు ఉచ్చిపట్టడం వల్ల పరాయి దేశానికి వెళ్ళి హిందూయిజాన్ని ఎంతో గర్వకారణంగా తీసుకొచ్చారు. అది కాకుండా చూడండి, కింద మామూలు సామాన్య స్థాయిలో ఉన్న అంబేద్కర్ గారి జాతకంలో రవిరాహులు అత్యద్భుతమైన స్థాయిలో ఉండగా మనం పుట్టన కిందటే స్వతంత్రం రాని కిందటే బారిస్టర్ వెళ్ళి లా చేసుకుని వచ్చాడు. మహారాజయోగం అనమాట, డబ్బులుండి రాజయోగం కాదు అది. రవిరాహులు ఎవరికైతే ఉచ్చరిస్తాయో ఆ వ్యక్తి అఖండమైన రాజభూజ్యాన్ని, తన దేశానికి కీర్తిని, అఖండ సామ్రాజ్యానికి తీసుకెళ్తారు. ఇలా ఎంతో మంది ఎగ్జాంపుల్ మా పిన్ని గారు అబ్బాయి ఉన్నాడు. జాతకం యొక్క ప్రభావమే ఏదైనా సరే, వాళ్ళ నాన్నగారు చిన్న ఉద్యోగం చేసుకునేవారు, వాళ్ళ అమ్మ మంచి టీచర్ కింద చేస్తే 2 పిల్లలు కూడా ఫారెన్లో ఉన్నారు. 7 మామూలు బోర్డు స్కూల్లో చదివి తర్వాత ఇంజనీరింగ్ చదివి ఎంతోమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. కానీ ఇంజనీరింగ్ చదివి అందరూ విదేశాల్లో ఉండాలనే కారణం లేదు. అది తల్లిదండ్రుల యొక్క గొప్ప అవేర్నెస్. అంటే నేను నమ్మను. వాడి జాతకంలో రవిరాహులు మిథున్ లగ్న జాతకానికి ఒకటే అండి. మిథున్ లగ్న జాతకానికి, ధనుర్ లగ్న జాతకానికి, మకర లగ్న జాతకానికి ఎవరైతే ఉండో వాళ్ళు విదేశాలకి తరచు వెళ్ళొస్తూ ఉంటారు. ఇది కంపల్సరీ. కొంతమందికి యోగించడం లేదు గురుగారు, B1 H1 వీసా తీసుకున్నారు అవటం లేదనుకుంటున్నారు. వీళ్ళు విద్యందు వెళ్దాం అనుకున్నా సరే వీసా రావటం లేదు. ఉద్యోగం మాట అలా ఉంచండి. వీళ్ళు మాత్రం రవి రాహు, వీళ్ళ జాతకంలో రవి రాహులు ఒక్కసారి చూసినట్లయితే ఆ రవి రాహుల యొక్క బలం పెంచుకోవడానికి ఏం చేయాలయ్యా? రాహు ప్రతి ఇంట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎగ్జాంపుల్ మేన్ రాశి ఉంది, ఆయనకి 2 ఇల్లులు ఉన్నాయి, ధనుర్మేనాలు. ధనుర్ రాశి మేన్ రాశి ఆయనదే గురుడిది. మేషరాశి ఉంది, ఆయనకి 2 ఉన్నాయి, మేషరాశి వృశ్చిక రాశి. ఆయన బుధుడు ఉన్నాడు, మిథున్ రాశి కన్యా రాశి ఆయనదే. శని భగవానుడు ఉన్నాడు, మకర రాశి కుంభరాశి ఆయనదే. సింహరాశికి చంద్రుడికి ఒక్కొక్క ఇల్లులు, మిగతా రాశులన్నింటికి 2 ఇల్లులు ఉన్నాయి. శుక్రుడికి ఉంది వృషభ రాశికి తులారాశికి. కుజుడికి ఆల్రెడీ చెప్పడం జరిగింది, కుజుడికి చెప్పడం జరిగింది. చంద్రుడికి రవికి ఒక్కొక్క ఇల్లు. ఇక రాహుకేతువుల దృష్టికి వస్తే వీటిని ఛాయాగ్రహాలు అని చెప్పడం జరిగింది. గ్రహాలు 7 మనకి, ఇవి ఛాయాగ్రహాలు. అంటే వీరు ఏ ఇంటిలోకి కావలిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారంట రాహుకేతువులు. ఏ ఇంట్లో రాహు ఉన్నాడో ఆ యొక్క ఇంటిలో ఆ యొక్క రోజున రాహుకి సంబంధించిన మెరువులు. ఉదాహరణకి మీ జాతకంలో కర్కాటకంలో రాహు సంచరిస్తున్నాడు, నా జాతకంలో కన్యా రాశిలో రాహు సంచరిస్తున్నాడు. నేను విదేశాలు వెళ్ళాలనుకున్నాను, కన్యా రాశిలో రాహు మంచి స్టాండర్డ్, రాహుతో పాటు ఏ గ్రహాలు కలిసాయి అన్నది కూలంకషంగా పరిశీలించి కంపల్సరీ విదేశాలు వెళ్దాం అనుకున్నారు గురుగారు, ఆగుతున్నాయి అనుకుంటే ఒకటండి, చేపలకు ఆహారంగా ప్రతి ఆదివారం 6 ఆదివారాలు ఎవరైతే గోధుమల ఆహారంగా ప్రతి ఆదివారం నీచు మాంసాలు మానేసి వివాహం అయితే స్త్రీ సంయోజన అంటే స్త్రీని కలవకుండా 6 ఆదివారాలు సూర్య భగవానుడికి కేజింపావు గోధుమలు శనివారం నాడు రాత్రి నానబెట్టి ఆదివారం నాడు ఉదయం ఎవరైతే వేశారో వాళ్ళకి కంపల్సరీ అంటే 1.5 నెలల్లో మంచి రిజల్ట్ వస్తుంది. వెళ్తారా? డబ్బు లేదు, ఎలా వెళ్తాను చూడబోయా, నేను 6 ఆదివారాలు కలుపుతానని శ్రీనివాస్ గారు పందెం కలుపుతాడు. 6 ఆదివారాలు నేను వేస్తానయ్యా, వెళ్ళకపోతే లైవ్లో నీ విషయం చెప్తానయ్యా అని ఇదే శ్రీనివాస్ గారు నాతో ఇంటర్వ్యూ చెందాడు. ఏదో ఒక జర్నలిస్టుల రీత్యా తమరు బ్యాంకాక్ మలేషియా వెళ్ళవలసి వస్తుంది 6 ఆదివారాలు అయ్యేటప్పటికి ఆ రకంగా ద్వారి చూపిస్తాడు. ఎంతో మందికి చెప్పిన తర్వాత ఇదే చదువు గురించి ఇదే ఉద్యోగం గురించి వెళ్తాడు విదేశాలను. కాదు, నేను ఊహించలేదు జీవితంలో సింగపూర్ వెళ్తానని, మలేషియా వెళ్తానని. 2023 ఏప్రిల్ 19న నేను కాలసర్పదోషాలు అనే అంశం మీద సింగపూర్లో PhD తీసుకున్నానండి. అంటే రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో ఎంతో మంది జ్యోతిషులు ఉన్నారు. కానీ విదేశీ ప్రయాణ యోగానికి కారణం ఏమిటి అని నా అంతటి నేను ప్రాక్టికల్గా చేస్తే యోగిస్తుందా నాకు. ఎందుకంటే మా నాన్న వెళ్ళలేదు, మా తాతయ్య వెళ్ళలేదు, జ్యోతిష శాస్త్రంలో దిగ్గజాలు మా పెదనాన్న వెళ్ళలేదు, మా మేనమామలు వెళ్ళలేదు, వెళ్ళాను అంటే కారణమే నా కృషి. నేనేంటంటే జ్యోతిష శాస్త్రంలో ఎంతమంది వెళ్ళారంటున్నారు. అసలు మనం ప్రాక్టికల్గా రవికి రాహుకి చేసుకుంటే వెళ్ళగలుగుతామా? మీరు నమ్మరు. వెళ్ళాను, యాక్చువల్గా మామూలుగా వెళ్ళాలంటే 2.5 లక్షలు ఖర్చు సింగపూర్ వెళ్ళి రావాలంటే. అలాంటిది నేను
12 రోజులు ఉన్నానండి సింగపూర్, మలేషియాలో, ఓన్లీ శాస్త్రం మీద. ఆ, ఐఫాస్ కంపెనీ వాళ్ళు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ వాళ్ళు, నువ్వు అక్కడ ఇంగ్లీష్లో మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాలి జ్యోతిష శాస్త్రం మీద అని అడిగారు. వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు 2,10,000 రూపాయలు. అంటే ప్రాక్టికల్గా చేశానండి. రాహు కన్యా రాశిలో ఉన్న రాహుకి మినువులు 18 వారాలు పెట్టాను, ఉమ్, కంపల్సరీ అయింది. నాతో పాటు మీకు కూడా కలిసి ఉండేలాగా అవ్వాలి అనుకున్నట్లయితే మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఇంకేం అక్కర్లేదండి. డేట్ ఆఫ్ బర్త్ టైము లేని వాడిని ఏమీ చేయలేము. అంతే. ఈ డేట్ ఆఫ్ బర్త్ టైము ఉన్నట్లయితే రవి రాహుల్ని ఎలా భూమికి యాక్టివేట్ చేయాలి, యాక్టివేట్ చేస్తే ఫారెన్ వెళ్తాడు. ఫారెన్లో స్థిరపడడం ఒకటి, ఫారెన్ వెళ్ళడం ఒకటి. మీరు అవును. అడిగింది ఫారెన్ వెళ్ళడం వరకునే. అచ్చా, అచ్చా. ఫారెన్లో స్థిరపడాలి గురువు గారు అంటే దానికి మళ్ళీ సంబంధించిన దానికి వేరే ఉంటుంది. వేరే ఉంటుంది. ఏం లేదు, వాంఛకల్పలతా గణపతి అని ఉంటుంది మూలం. అచ్చా. ఎవడైతే వాంఛకల్పలతా గణపతి ఒక మారు చేయిస్తారో బ్రహ్మగారి చేత, వాడి కంపల్సరీ విదేశీ ప్రయాణ యోగం. ఎంతో మంది పురోహిత్యం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారండి ఆ, స్మార్థం. ఇప్పుడు అమెరికాలో వెంకటేశ్వర స్వామి గుడి, లేకపోతే కాలిఫోర్నియాలో శివాలయం, లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇలా కట్టిన దగ్గర పురోహితులుగా వెళ్తే ఇక్కడే ఉండిపోలేదు వీడు. నెలకు 10,000 20,000 పంతులకు పూజారి కింద అక్కడ వెళ్ళిపోయి 5 లక్షలు 6,000 జీతం సంపాదించుకుంటున్నాడంటే దాని వెనకాల ఒక ఉపాసనా బలం ఉంది. బా. ఇది ఆ, మాత్రం తథ్యం. కరెక్ట్. గురుగారు ఇంకొకటి, ఈ మధ్య ఆ, అంతర్జాతీయ పరిస్థితులు అయితేనేమి గ్రహస్థితిలో మాకు తెలియదు కానీ మేలో రేట్లు బాగా పెరగబోతున్నాయని విన్నాను. కంపల్సరీ. ఎందువల్ల అంటే మేన్ రాశిలో శని సంచరిస్తున్న కారణంగా మేషరాశిలో రవి బుధ కుజులు కలయికండి. ఎప్పటి నుంచి అండి అంటే మే 12, 2026 దగ్గర నుంచి కుజుడు మీనం నుంచి మేషంలోకి వచ్చేస్తాడు. ఈ మీనంలోకి నుంచి మేషంలోకి వస్తే ప్రభావం ఏమిటయ్యా అని ఎవడో అడగచ్చు. ఆ, అంటే స్వక్షేత్రాధిపతితో పాటు రవి బుధుల యొక్క కలయిక వల్ల, రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల, అంటే ఆయిల్, అది ఏ రకమైన ఆయిల్ అయినా కావచ్చు, ఫ్రీడమ్ ఆయిల్ అవ్వచ్చు, ఉమ్, లేకపోతే వంట నూనె అవ్వచ్చు, గానుగు నూనె అవ్వచ్చు, విపరీతమైన రేట్లు పెరిగిపోతాయండి బా. మే 12వ తారీఖు దగ్గర నుంచి. అలాగే పెట్రోలు, ఆయిల్స్ ఏ రకమైనా సరే ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధం అయ్యి ఒక దేశం చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోవడం మే 12వ తారీఖున. ఆ, అది కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో కానీ ఒరిస్సాలో కానీ మళ్ళీ ట్రైన్ కూలిపోయే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి మే అయ్యో, 12 నుంచి 19వ తారీఖు లోపు. ఆ, ప్రత్యేకంగా మధ్యప్రదేశ్లో ఎందుకు చెప్పావయ్యా? జ్యోతిష శాస్త్రం రీత్యా కుజుడు రవి మరియు బుధుడి యొక్క కలయిక వలన మధ్యప్రదేశ్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో బా. కొంతమంది జీవులు కాలానుగతం జరగడం జరుగుతుంది. దేవుడా. ఆ, ఆ, ఈ కుజుడి యొక్క ప్రభావం ఆ రకంగా ఉంటుంది. ఇంధనం పెరిగిపోతుంది. ఇప్పుడున్న పెట్రోల్ 102, 103 రూపాయలు ఉన్నది ఆ, 130 రూపాయలు, 125 రూపాయలు అయిపోతుంది. తర్వాత లెక్కరు మద్యపానం విపరీతంగా పెరిగిపోయే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి మే 12వ తారీఖు దగ్గర నుంచి ఆ, మే 24వ తారీఖు వరకు. అంటే ఈ 12 రోజులు చాలా గడ్డు కాలంగా చెప్పడం జరుగుతుంది ఆ. జ్యోతిష శాస్త్రం రీత్యా యావత్ ప్రపంచానికే. అచ్చా. దేశానికి కాదు నేను మాట్లాడేది, యావత్ ఓకే. ప్రపంచంలో ఓ దేశానికి పడక 12వ తారీఖు చాలా విపరీతమైన యుద్ధం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి బా, బా, బా. ప్రపంచంలో. ఏం జరుగుతుందో, ఈ ట్రంప్ మహానుభావుడు ఏం చేస్తాడు కంపు. అంటే ఇది ట్రంప్ వల్ల లేకపోతే వేరే ఇరాన్ ఇరాక్ వల్ల అనే విషయం గ్రహస్థితులే. గురించి కాక గ్రహస్థితులు చాలా విపరీతంగా. ఎందుకంటే ఆ అనే అక్షరంతో, అమెరికా అనే అక్షరానికి మేషరాశిలో ఉంటుందండి, వినండి. ఆ అనే అక్షరంతో మేషరాశిలో ఉండడం వల్ల తన రాశిలో సంచరిస్తూ ఉంటుంది. ఎవరండి? కుజుడు రవి బుధుడు. విపరీతమైన ఉన్మాదులు పెరిగిపోవడం, ఒక దేశానికి ఓ దేశానికి పడాపోవడం, ఆ, వాటి వల్ల ద్రవ్యోల్బణం పడిపోయి విపరీతమైన రేట్లు పెరిగిపోవడం. 15 రూపాయలు 20 రూపాయలు ఉన్న టమాటా సడన్గా 70 రూపాయలు అయిపోవడం. బా, బా, బా. మధ్యతరగతి కుటుంబీకులు చాలా కష్టపడి లోన్స్ అప్పులు తీసేసుకోవడం, ఇవి ఎక్కువగా జరిగే ఆస్కారం ఉన్నాయి. దేనివల్ల? ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల. ఒక 12 రోజుల ప్రభావం గట్టిగా చూపిస్తుంది. ఓకే, రైట్ గురుగారు. ఇంకొకటి మా నిత్య జీవన దైనందిన సమస్య, ఇంట్లో పిల్లులు తిరిగితే అరిష్టమా గురుగారు? తప్పకుండా. అవునా? అవి ఏమిటంటే చూసే ఉంటారు మీరు, ఇది వరకు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అసలు కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ అంతా పోయింది మొత్తం అవును. లోకల్లో. బ్రాహ్మడు ఎదురొస్తే వెళ్ళకూడదు అనేవారు. అవునా? శుభం అంటారే కాదా? అంటే బ్రాహ్మడు ఎదురొస్తే వెళ్ళకూడదని ఎందుకని మరంటే, వాడి చెరువు దగ్గరకో నది దగ్గరకో సముద్ర స్థానానికి వెళ్ళి వాడు ఉపాసన చేసుకుని మంత్రంతో ఒక కమండలం తెచ్చుకుని వస్తే వాడితో మాట్లాడితే, ఏమంటే పంతులు గారు బాగున్నారా అంటే,
వాడి మంత్రం ఎక్కడ ఆగిపోతుందేమో, నేరా అధో ఇలా నన్ను కాకేసి లోపల చేసుకుంటుండే వాడు మౌన దీక్షలో ఇంటికి వెళ్ళే వరకు ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. అచ్చా. ఆగ్రహిస్తే అని అవుతుందేమో అనే విషయానికి బ్రాహ్మడు ఉంటే బ్రాహ్మడు ఎదురు వెళ్ళకూడదు అన్న విషయాన్ని తీసుకొచ్చారు. అసలు ఓకే. బ్రాహ్మడికి పిల్లికి ఎందుకు కలిపారు గురుగారిని అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్పే సమాధానం ఏమిటని అడగచ్చు శ్రీనివాస్ గారు. పిల్లి అంటే ఏంటంటే బ్రహ్మతో సమానం అని చెప్తారు. అందుకని చూడండి, పిల్లి అనుకోకుండా వచ్చి అది ఇంట్లో చచ్చిపోయింది అనుకోండి, 100 గుడ్లు కట్టించాలి రా బాబు అండి. తినడానికే చాలా కష్టంగా ఉన్న ఈ రోజుల్లో 50,000 సంపాదిస్తున్నానయ్యా, ఈ అమ్మాయిలే 32,000 పోతుంది, ఇది సరిపోకుండా మా ఆవిడ 2 లక్షలు డ్వాక్రాలు తీసుకుని దానికి ఒక 8,000 కడుతున్నాను, ఎలా కట్టాలో తెలియట్లేదు. అదేంటి ఆటో వాడే చదివిస్తున్నాడు, నువ్వు చదివించకపోవడం గుమస్తా అయ్యిండు అని మళ్ళీ ఇదో సంటింగు, ఇది ఎక్కువైపోయి గురుగారు అనొచ్చు. దేనివల్ల అంటే చూడండి, ఇక్కడ వాస్తు దోషం కంట వాయువ్య దిక్కులో లోపం ఉండడం వల్ల కానీ, ఆగ్నేయ దిక్కులో లోపం ఉండడం వల్ల కానీ, ఇంట్లో ఎవరికైతే వాయువు ఆగ్నేయాలు లోపం ఉంటాయో, ఆగ్నేయం అంటే భార్య స్థానం, వాయువు అంటే పిల్లల స్థానం, వాస్తు శాస్త్రం రీత్యా ఆగ్నేయం భార్య స్థానం. అందుకనే గ్యాస్ వెలిగించేటప్పుడు ఆడదాంచే వెలిగించంటారా, పాలు పొంగించడం అంటారు. గ్యాస్ వెలిగించడం ఆడదాంతో వెలిగించడం ఏంటండి అని అడుగుతారు. లక్ష్మీదేవి పాలు పెట్టడం అంటే పొయ్యి మీద, ఇక్కడ లక్ష్మిని తీసుకొస్తున్నమాట ఈ ఆడ స్త్రీ. ఆగ్నేయములు అందుకనే వెలిగించరా బాబు అని సుముహూర్తంలో గృహప్రవేశానికి ప్రధానంగా గడప దగ్గర కొబ్బరికాయ కొట్టేమా ఏంటి అని చోట ముహూర్తం గృహప్రవేశానికి అయినప్పుడు ఏం చూస్తాడండి, పాలు పొంగించడం మాత్రమే చూస్తాడు గృహిణి చేత. ఇది పోతే పిల్లికి గృహిణికి సంబంధం ఏమిటయా అని అడగచ్చు శ్రీనివాస్ గారు. ఇక్కడ వాయువ్యం అని చెప్పడానికి చూస్తాను, 2 ప్రదేశాల్లో పిల్లి తిరుగుతూ ఉంటుందండి. దీనికి 100కి 100 పాళ్ళు. అంటే నా అనుభవపూర్వకంగా నా 45 సంవత్సరాల వయసులో ఒక 23 సంవత్సరాల నుంచి ఈ వాస్తు పరిశీలనలో ఉన్నానండి. ఇది ఎక్కడ ఉంటుందండి సిద్ధాంతి గారు అని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు బాత్రూమ్ కడితే ఆగ్నేయంలో లేదా వాయువ్యంలో కడతారు చాలా మంది. కడితే ఆగ్నేయం లేదా వాయువ్యం. ఈ స్లాబ్ మీద తిరుగుతూ గోడ మీద తిరుగుతూ 9 అంగుళాల గోడ మీద అది వెళ్ళి ఆ స్లాబ్ మీద కూర్చుంటుందండి శ్వాద తీర్చడానికి. కూర్చున్నప్పుడు వరకు బాగానే ఉంటుందండో. అది దీన్ని కూర్చుండం కాకుండా మన ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పప్పు పెరుగన్నమో పెట్టడం మొదలెడతారు. అది యజమాని కీడు కోరుతుంది, కుక్క యజమాని మంచి కోరుతుంది. కుక్క పోయిన తర్వాత టామీ అనే సినిమాలో కూడా చూశాడు, రాజేంద్ర ప్రసాద్ సినిమా టామీ అనే సినిమా తీయడం జరిగింది. అది వాడు వస్తాడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది అనుకుంటారు, వాడి శతాబ్ద కాలం అవుతుంది కానీ రాడు. అది అలా చూస్తూనే ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర. కుక్కకి ఆ విశ్వాసం ఉంటుంది. ఇక ఇదేమనుకుంటుంది అంటే వీడు ఎప్పుడు వెళ్తాడో. ఎందుకు చూడండి, పాలు తాగినట్టు దేవుడు మనం చూస్తూ ఉంటాడు రా, పిల్లి పాలు తాగుతున్నట్టు చూస్తూ ఉంటాం, అందుకనే కొడతాం. పాలు తాగడం ఏంటి పిల్లి అని అడుగుతారు చాలామంది. ఎందుకంటే ఈ పిల్లి తిరగడం ఒక ఎత్తు అయితే అండి, అది అరుస్తూ ఉంటుందండి చాలా మంది ఇళ్లలో. అది అరవడం వల్ల ఏంటంటే నెగటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉండి భార్యాభర్తల మధ్య గొడవ విడదీసే వరకు వచ్చేస్తాయండి. కోర్టు గొడవల వరకు ఎవడింట్లో అయితే పిల్లులు తిరుగుతాయో. ఇవి 2 ప్రదేశాలు తిరుగుతాయి, ప్రధానంగా వాయువు మరియు ఆగ్నేయం. ఈ 2 కూడా దిక్సూచి ప్రకారం వాయువు మరియు ఆగ్నేయ దోషం ఉండడం అని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఓకే, దీనికి ఒక వాస్తు శాస్త్రం రీత్యా ఏదైనా నేను లైవ్లో దొరికాను కాబట్టి ఒక ఫోన్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని, గురుగారు ఎలా మీరు అన్నట్టు పిల్లలు తిరుగుతున్నాయి మళ్ళీ లైవ్లో మీకు చూపిస్తాను. నెలలు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏ ఇంట్లో పిల్లలు తిరుగుతున్నాయో ఆ ఇంట్లో మానసిక అశాంతి ఎక్కువగా ఉందండి, మానసిక ప్రశాంతత లేదు. మా ఆయన 1,50,000 సంపాదిస్తున్నాడు కానీ 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, దేనివల్ల తెలియట్లేదు కానీ పిల్లలు తిరగడం మాత్రం వాస్తవం అని ఎంతోమంది నాకు ఫోన్ చేశారు. ఎందువల్ల అనుకున్నట్లయితే వాస్తురీత్యా ప్రాబ్లం ఉంటేనే ఇంట్లో పిల్లులు ఏర్పడతాయండి. అది మీరు కొడితేనో తాడులు పెట్టి కడితేనే వెళ్ళిపోతుంది. దానికి మంత్రానుష్ఠానం రీత్యా ఆ ఇంటి వాస్తురీత్యా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క శ్లోక తాత్పర్యం జ్యోతిష శాస్త్రంలో ఇవ్వబడి జరిగింది. అందువల్ల ఈ శాస్త్రం రీత్యా 188 శ్లోకాలు చెప్పడం జరిగిందండి. ఏ ఇంటికి ఏ శ్లోకం ఎగ్జాంపుల్ వినండి. తూర్పు ఇంటికి ఆగ్నేయంలో తిరిగితే ఏమిటి, పడమరింటికి ఆగ్నేయం దొడ్లో ఉంటుందండి. పడమరింటికి ఆగ్నేయం దొడ్లో ఉంటుంది. దొడ్లో పిల్లి తిరుగుతూ ఉంటే అక్కడ కడతాడు వాడు ఆగ్నేయంలో బాత్రూమ్. అది ఏం చేస్తుంది, ఈశాన్య మూలలో మొత్తం దొడ్డి అంతా తిరిగేసి ఈశాన్యం ధనం మూల అరుస్తూ ఉంటుంది. ఒక పిల్లి అయితే పర్వాలేదు, ఇది పిల్లులు ద్వంద్వంగా 2 పిల్లులు కొట్టుకుంటూ ఉంటాయి, మగ ఆడపిల్లి. అక్కడి నుంచి మొత్తానికి ఆర్థిక స్థితిగతి జీరోకి వెళ్ళిపోతుంది వీడిది అని చెప్పడం అన్నమాట శాస్త్రం. సంకేతం అది, వీడి జీరోలోకి వెళ్ళిపోతున్నాడు. దీనికి ప్రధానంగా వాస్తు శాస్త్రం రీత్యా ఇది భూత వైద్యం లాంటిదండి. వాస్తు ఏంటంటే
నైరుతిమూల మెట్లు కట్టమన్నాడు, నువ్వు నైరుతిమూల మెట్లు కొట్టేసి వాయువ్యంలో కట్టమంటున్నావు ఏంటి అంటే, నైరుతిమూల మెట్లు ఎవరికైతే కట్టాడో వాడికి మెడకండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడతాడు, దానికి దిక్కులు చెప్పేయండి. తూర్పు దిక్కుని ఏ రకంగా కట్టాలి, అసలు పిల్లుల గురించి మాట్లాడితే సిద్ధాంతి గారు దిక్కుల్లోకి వెళ్ళిపోయింటాయా అని అడగచ్చు మీరు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆగ్నేయం మరియు వాయు దిశలో ఉంటూ ఉంటాయండి. అదే సౌత్ ఫేసింగ్ ఇంటికి అయితే చాలా జాగ్రత్తగా వినండి. సౌత్ ఫేసింగ్ ఇంటికి అయితే స్టార్టింగే ఆగ్నేయం తగిలేస్తుంది, ఆగ్నేయానికి క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో బాత్రూమ్ కడతామండి, అక్కడ పడుకుంటూ ఉండదు పిల్లి. సౌత్ ఫేసింగ్ ఇంటికి వాయువ్యం, ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి ఆగ్నేయం, వెస్ట్ ఫేసింగ్ ఇంటికి ఆగ్నేయం, నార్త్ ఫేసింగ్ ఇంటికి వాయువ్యం దోషాలండి. ఇక్కడే తిరుగుతూ ఉంటుంది పిల్లి. దీని రీత్యా పిల్లులు ఎవరికైతే ఉంటున్నాయో మీరు ఇమీడియట్గా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను అత్యద్భుతమైన ఫలితాలు మీరు అనుభవించాలని కోరుకుంటున్నాను మనసా వాచ. సూపర్ గురుగారు. ఇక బాలారిష్టాలు ఎట్లా గురుగారు, వీటి ఎలా తొలగించుకోవడం ఈ బాలారిష్టాలని? బాలారిష్టాలు అంటే ఏంటంటే అండి, పుట్టిన దగ్గర నుంచి 4 సంవత్సరాల లోపు వరకు చెప్పడం జరిగింది. అసలు ఈ బాలారిష్టాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఈ బాలారిష్ట యోగానికి అసలు కారణం ఏమిటి అని అడిగితే, ఒకానొక రోజున రావణ బ్రహ్మ గారు ఒక జ్యోతిష శాస్త్రాన్ని పిలిచి మా కుర్రాడి జాతకం ఏవయ్యా అని అడుగుతాడండి. అంటే ఇంద్రజిత్ జాతకం వేసుకుని ఉంటుంటే బాలారిష్ట యోగం ఉంది, ఇంద్రజిత్ జాతకం వేసినాడు బాలారిష్ట యోగం ఏర్పడింది కాబట్టి 4 సంవత్సరాలు నీ కుర్రాడు మరణిస్తాడయ్యా అని చెప్పడం జరుగుతుంది జ్యోతిషుడు. నీ జాతకం చూసుకున్నావా అని అడుగుతాడు జ్యోతిషుడు రావణాసుడు. అయ్యా మీ కోటలోకి వచ్చినప్పుడే నా యొక్క జీవితం ముగించి ఉందని నాకు తెలుసండి అని చెప్తాడు కూడా జ్యోతిషుడు. అవునా? అందువల్లే ఆంజనేయ స్వామి వారి చేతిలో మరణింపడం జరుగుతుంది ఇంద్రజిత్తు. కరెక్ట్గా 3 సంవత్సరాల 11 నెలల 17 రోజులకి 4వ సంవత్సరం రాదు. అందుకనే బాలారిష్ట యోగాలు అంటారు. అసలు బాలారిష్ట యోగాలు అంటే ఏమిటయ్యా అంటే, మకర లగ్నానికి వృశ్చిక లగ్నానికి బాలారిష్ట యోగాలు అని చెప్తారు. గురుగారు అరిష్టాలని యోగం అంటారేంటి? అంటే అరిష్ట యోగం అంటే ఈ 4 సంవత్సరాలు దాటింది అనుకోండి వీళ్ళు పట్టుకోలేము, అది యోగం. వీడు చూసారా, బాలారిష్ట యోగం ఉన్న సుందరాకాండలో ప్రధానమైన విషయం గురించి ఇంద్రజిత్తుకి అక్షరుడికి నామకరణం చేశాడు. ఆనే అక్షరం నాతో నా కుర్రాడితోటే ప్రారంభం స్టార్ట్ అవ్వాలయ్యా అని రావణాసుడు ఈశ్వరుని ప్రార్థించగా అక్షరుడు అన్న నామకరణం ఏర్పడింది. ఈ లోకానికి ఎవడైతే ఉండాలో వాడు ఇంద్రజిత్తుగా వర్ధిల్లాలి అంటే సుందరాకాండలో చెప్తాడు ఏ రకమైన అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు రా అని చెప్పి అప్పుడే చెప్తాడు. తూర్పు దిగ్బాదే తూర్పు దిగ్బంధనర్పయామి అని చెప్పి తూర్పుని, ఆగ్నేయాన్ని, తద్వారా దక్షిణాన్ని, అష్టదిక్పాదకులన్నింటినీ దిగ్బంధనం చేస్తాడండి ఆ యుద్ధంలో ఆంజనేయ స్వామి మీద. అప్పుడే ఓరలేక చూసారో లేదో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఆంజనేయ స్వామి మీదకి బ్రహ్మాస్త్రం పట్టించదండి. వాడు చేసిన విషయం ఏంటంటే, రాక్షసుల యొక్క రాజు కాబట్టి రాక్షసులు వచ్చి ఏం చేస్తారంటే బ్రహ్మాస్త్రం వేసాక, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసాక ఏం చేస్తాడంటే ఈ యొక్క రాక్షసులు గొలుసులు పెట్టి తీసుకెళ్తారు. అందుకని చూడండి ఫిట్స్ వచ్చిన వాడికి ఐరన్ చేతిలో పెట్టవయ్యా అంటారు. ఐరన్ చేతిలో పెట్టినంటే వీడు ఫిట్స్ తగ్గిపోతాయి. అలాగే ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి బ్రహ్మాస్త్రం వేస్తాడు ఇంద్రజిత్తు. వేసిన వెంటనే ఆయన పడిపోతాడు. వెంటనే ఈయన గోల్సులతోటి లాక్కుని వెళ్తుంటే లేచిపోవడం జరుగుతుంది. అసలు ఎవరు ఈ రావణాసురం చూడడానికి చేసినట్టు ఈ బాలారిష్ట యోగాలు అక్కడి నుంచి ప్రారంభమైంది. అందుకంటే 4వ సంవత్సరం లోపు కడుపులో నొప్పనో తల నొప్పనో అనారోగ్యమనో ఏడుస్తున్నాడు రా పిల్లాడు అంటే 4 సంవత్సరాలు ఓపిక పట్టండి రా, 4 సంవత్సరాలు దాటిన తర్వాత వాడికి యోగం పడుతుంది అంటారు. మీకు అర్థమైందా? వీటిని బాలారిష్ట యోగాలుగా చెప్పడం జరుగుతుంది. కొన్ని లగ్నాలకి బాలారిష్ట యోగాలు, వాటికి జపాలు, ఆ దేవతారాధన చేసుకున్నట్లయితే వాడు మళ్ళీ ఉన్నతాభివృద్ధి ఉంటుంది. ఇంకా యోగాల గురించి చూసుకున్నట్లయితే 32వ ఏట ఒక యోగం, 47వ ఏట పూర్ణాయుద్ధయం, అల్పాయోగం, స్వల్పాయోగం, యోగాలు ఎన్నో రకాలుగా తర్వాత వచ్చి ఒక సంచికలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో గురుగారు, వంశపారంపర్యంగా వచ్చే శాపాలు ఉంటాయా గురుగారు? వాటిని ఏమన్నా తొలగించే అవకాశం ఉంటుందా? అంటే వంశపారపర్యంగా ఉన్న శాపాలు అంటే అండి సర్పదోషాలు అని చెప్తారు. అంతే, అవేనా? ఓకే, అంతే. అది కాకుండా కర్మ సిద్ధాంత ప్రకారం ఏమంటారంటే, వంశపారపర్యంగా వాడు చేసుకుని కర్మలకే వాడు బాధ్యుడు. వాడు పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఉంటాయి. ఆ కర్మలు ఏ రకంగా కనుక్కోనాలయ్యా అని అడిగితే, కర్మ సిద్ధాంతం అనుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రం రీత్యా 10వ స్థానం చెప్పడం జరిగింది లగ్నాత్తు. ఓకే. ఆ లగ్నాన్ని ముందు కట్టాలి. అంటే ఒక రోజుకి 24 గంటలు ఉంటే 2 గంటలకు ఒక లగ్నం ఉంటుంది. అంటే 12 రాశులకి 12 లగ్నాలు మాత్రం ఉంటాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మేనం అని 12 లగ్నాలు. 12 రెళ్ళు 24. ఒక్కొక్క లగ్నం 2 గంటలు ఉంటుంది. ఈ లగ్నాత్తు ఏ లగ్నంలో పుట్టాడు, ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టాడు
మేషనగరంలో పుడితే వీడికి కర్మాధికారి ఎవడయ్యా అని చూసుకున్నట్టయితే శని. ఈ శని పాపయ్యాడా ఉచ్చయ్యాడా? సప్తమ స్థానంలో ఉచ్చయి ఉంటే కర్మాధిపతి భార్య వల్ల నష్టాలు వాటిల్లే ఆస్కారాలు ఉన్నాయి అని చెప్తుంది. ఇది కర్మస్థానం అందరికీ తెలుసున్నదే. అంటే బేసికల్లీ కర్మస్థానం 10వ స్థానం జ్యోతిష శాస్త్రం రీత్యా. ఈ కర్మాన్ని ఏ రకంగా కడుక్కోవాలయ్యా అని చాలామంది క్వశ్చన్స్ వేస్తారు. విషయం ఏంటంటే కర్మానుష్ఠానం రీత్యా కడుక్కోవడం అంటే ఈ మోగజీవులకి ఎవరైతే వీటిని సృష్టించాడు, సమస్త జీవరాశుల్లో మానవులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు లేదా మగ ఆడ కాని వాళ్ళని సృష్టించాడు ఇదే భగవంతుడు. అదే యొక్క భగవంతుడు చిన్న పావురాన్ని ఏర్పరిచాడు సృష్టిలో, పిచుకుని ఏర్పరిచాడు, చీమని ఏర్పరిచాడు సృష్టిలో. అది సృష్టించాడు. పెరిగిపోయి మితిమీరిపోయి ఏం కోరుకుందంటే చీమ ఈశ్వరుని, నేను కుట్టిన వెంటనే చచ్చిపోవాలి. అవును, ఏమని కోరుకుంది? నేను కుట్టిన వెంటనే చచ్చిపోవాలి, నేను కుట్టిన వెంటనే చనిపోవాలి అంది. అంటే దాని దృష్టిలో ఏమనుందంటే మనిషి చచ్చిపోవాలి నేను కుట్టిన అంటే అనుకుంటా. కానీ ఈశ్వరుడికి ఎవరు అర్థమైందంటే ఓకే తదాస్తు అన్నాడు. అయితే చూడండి, ఓ చీమ ఎర్రచీమ చిన్నదే ఉంటుంది, అది చుముక్కుమంటుంది మనం కుట్టినండి అంటే ఎలాగంటే లేకపోతే ఇలా చేతితో ఇలా రాసేస్తాం అయిపోతుంది. చీమకు కూడా జన్మ ఇచ్చాడు. అలాగే వృక్షశాస్త్రం రీత్యా మీరు అన్నారు కదా ఇందాక కర్మశాస్త్రం ఏమిటాయి కానీ, వృక్షశాస్త్రం రీత్యా కూడా నందివర్ధన చెట్టుకి కానీ, మందార చెట్టుకి కానీ, లేదా గులాబీ పువ్వుకి కానీ, లేదా సంపెంగ పువ్వు కానీ ఎంత మంచి వాసన వస్తుంది పసుపు సంపెంగ ఉదయానికి. దానికి ఏమిటయ్యా 12 గంటలే దాని ఆయుర్దాయం అని నిర్ణయించాడు. సూర్యోదయానికి ఉండి సూర్యాస్తమయానికి విడిచిపోతుంది. చెట్టుకి ఎన్నో పువ్వులు పోస్తాయి కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేవి కొన్నే. అదేంటయా కర్మస్థానాన్ని అడుగుతుంటే పువ్వుల దగ్గరికి వెళ్ళేవేంటయా అని అడగచ్చు మీరు. కర్మస్థానం ఎలా ఉంటుందంటే మనం ఆ పువ్వుకు వద్దామని వెళ్తాం కానీ ఈ పుష్పంగా వస్తాం. అది అనుకుంటుంటే అయ్యో నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయాను అని. అదే కర్మస్థానం. దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయావంటే ఇంత జీవించాను, పువ్వుల చెట్టు ఇచ్చాడు నువ్వు ఉండవే అని బ్రహ్మ. కానీ శ్రీనివాస్ గారు కోస్తూ 1/2 డజన్ పువ్వుల మీద 4 కోసా 2 వదిలేశారు. మా జీవితం మధ్యాహ్నానికి అయిపోతుంది కదా, అదే దేవుడు పాదాల దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, ఉన్న కర్మ కొద్దిగా తొలగించుకోవడానికి అంటే వాడికి ఇంకా కర్మ తొలగించబడలేదన్నమాట. ఇలాగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇదంతా కూడా కర్మానుష్ఠానమే జరుగుతుంది. ఈ కర్మానుష్ఠానం కూడా శాస్త్రంలో చెప్పాడండి, వృక్షాన్ని పెంచితే ఈ కర్మ నుంచి విముక్తి అవుతావయ్యా అని భగవద్గీతలో చెప్పాడు. అవునా? భగవద్గీతలో కూడా చెప్పాడు. అసలు గీతలో ఈ యుద్ధం రావడానికే అసలు కర్మానుష్ఠానం. అర్జునుడు అడుగుతాడు, నన్ను ఎందుకయ్యా పాశుపతం చేయమన్నావు అని కృష్ణుడిని అడుగుతాడు. ఈ పాశుపతం అభివర్ణించాక ఈశ్వరుడు ప్రత్యక్షమైపోతాడు అర్జునుడికి. ప్రత్యక్షమైపోతే ఏం కావాలో కోరుకోవేయంటే నాకేం అక్కర్లేదే మోక్షాన్ని ఇచ్చేవయ్యా అంటాడు అర్జునుడు. పాశుపతం ఇదేంటయా అంత పవర్ఫుల్ అయిన పాశుపతం. పాశుపతం అంటే దేన్నైనా చేయొచ్చు అన్నమాట. దాంట్లో కన్యా పాశుపతం ఉంది, మంజు పాశుపతం ఉంది, మృత సంజీవిని ఉంది, ఎన్నో పాశుపతాలు. మొత్తం పాశుపతాలు 12 రకాలుగా 60 రకాలుగా ఆవిర్భవించినట్టుగా జరిగాయి. ఒక్కొక్క శాస్త్రంలో అయితే 200 రకాలు ఉన్నాయి పాశుపతాలు. ఇంక ఏ పాశుపతం అయినా శ్రీనివాస్ గారిని కోటీశ్వరుని చేయొచ్చు, రాజకీయవేత్తని చేయొచ్చు, ఏదైనా చేస్తాడు. బెకారుని మాత్రం చేయడానికి పాశుపతం ఉపయోగించబడి ఎవడో పాడైపోవాలని కోరుకుంటే వీడు పాడైపోతాడు ముందు. పాశుపతంలో అది చెప్పలేదు. అలాగే అర్జునుడు పాశుపతం చేసినప్పుడు శ్రీకృష్ణుడు పాశుపతం ఈశ్వరుడు ద్వారా వరించబోయా అని అడిగితే పాశుపతం వచ్చాక అమ్మ బాబోయ్ ఇది కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం గురించి పాశుపతం తప్పించాడా అనుకుంటాడు. కానీ యుద్ధమే అసలు ఈ కర్మభూమిలో కారణం ఏంటంటే ఒక వ్యక్తి కర్మానుష్ఠానం ఎలా జరుగుతుంది అంటే 10వ స్థానాన్ని బట్టి జరుగుతుంది. ఇది ఏమిటని చెప్తే జ్యోతిష శాస్త్రంలో దీన్నే రాజ్యాధికారం అని కూడా అన్నారు. చూసారో లేదో మీరు ఇందాక అన్నారు కేసీఆర్ గారని. మామూలుగా ఉన్న ఫామ్ హౌస్ లో ఉన్న వ్యక్తి ఫామ్ హౌస్ ఏర్పరచుకున్నారు, మంచి అఖండమైన కీర్తి వచ్చింది. ప్రథమంగా తెలంగాణ తీసుకొచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా మంచి కీర్తిని అధిరోహించారు. దేవతారాధన ఉంది, రాజ్యస్థానం ఉంది. అంటే కర్మానుష్ఠానమై రాజ్యాధికారం ఏర్పడింది. ఆయన కుర్రాడి జాతకం రీచ్చాయో, కూతురు జాతకం రీచ్చాయో, భార్య స్థానం రీచ్చాయో ఎదిగే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఈ జాతకంలో 10th హౌస్ చాలా టాప్ అనమాట. ఎగ్జాంపుల్ మామూలుగా ఉన్న వ్యక్తి ఆ స్థాయికి ఎదిగారు అంటే కర్మస్థానాన్ని బట్టే. ఎగ్జాంపుల్ చూడండి, దేవాదులు విపరీతంగా హోమాలు ఏవి చేయిస్తూ ఉండేవారండి. అయినా రాజ్యశ్యామలు హోమాలు చేయించేస్తూ ఉండేవారు, లక్షల మంది భోజనాలు పెడుతూ ఉంటారు. ఎవరైతే ఈవేళ ధనికంగా ఉన్నారో, ఏ వ్యక్తి అయినా అంబానీ అయినా సరైనా బిల్ గేట్స్ అయినా వాడు నిత్యం కూడా
దేవతారాధన ఎలా ఉన్నా వాడు దానం ధర్మం చారిటీస్ చేస్తూ ఉంటారు. అవును. ఎవరైతే ఈ కర్మని తప్పించుకోవడానికి చారిటీస్ చేశాడో దేనికి చెయ్యాలయ్యా? ఈ లగ్నాతో కర్మస్థానం 10వ స్థానం ఇందాక చెప్పడం జరిగింది మీకు. ఏమిటంటే మేష లగ్నానికి శని 10వ స్థానం, అలాగే వృషభ లగ్నానికి శని, మిథున లగ్నానికి గురుడు మేన రాశికి. ఇది ఒక్కొక్క దానం చెప్పడం జరిగింది. ఏమిటయ్యా ఈ దానం? ఇందాక చెప్పాం, నల్ల నువ్వులుండలు కానీ మేష లగ్నంలో జన్మించిన వాడు లేకపోతే మేషరాశిలో ఉన్నవాడు కాకులకు ఆహారంగా నల్ల నువ్వులు పెడితే ఈ కర్మను తొలగించడం ఆస్కారాలు ఉంటాయి. ఎన్ని రోజులు పెట్టాలండి? 365 రోజులు. ఎందుకు చెప్పాడయ్యా 12 మాసాలు అని చెప్పడం జరగచ్చు. ఈ భూమి అంతా కూడా 360 డిగ్రీస్లు తిరుగుతూ ఉంటుంది. అందుకని 365 రోజులను సృష్టించడం జరిగింది. కానీ 363 362 మధ్యలోనే కొట్టుకుంటూ ఉంటుంది. దీని రీత్యా ఇందాక కూడా చెప్పడం జరిగింది, మోగ జీవులు అని చెప్పడానికి అయితే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క గ్రహం పెట్టడం జరిగిందండి. ఏమిటయ్యా? కాకులు శని భగవానుడు, మేక కుజుడు, పావురాలు యమధర్మరాజు యొక్క అంశ. ఎవరికైనా ఆయుర్దాయం అయిపోతుందంటే వాడు విపరీతంగా పెసలు ఎక్కడ కనిపిస్తే అక్కడ పావురాలకి ఆహారంగా పెట్టాడో లైఫ్ ఎక్స్పాన్షన్ జరుగుతుందండి. ఓకే, అది మాత్రం 100కి 100 పాళ్ళు నిజం. దీంట్లో కుక్కలు ఉన్నాయి, కాలభైరవుడు అంటారు. ఆహారం ఏం పెట్టక పాలు పోయిండు ఒక గ్లాసుడు. వాడి యజమాని వీడికంట నేను లైవ్లో చూశాను. మా ఇంటి దగ్గర కుక్క ముక్కోటి ఏకాదశి నాడు ఒక్కొక్క పోయింది. రోడ్డు మీద ఉన్న కుక్క. ఆ ఎదుటి వాళ్ళకి బాగోలేదు, వాళ్ళు డైలీ ఏదో పెట్టేవారు. వాడి యొక్క బాగు కోసం ముందుగా దీని జీవన అర్పణం చేసింది అది. వాడు కార్తీక పౌర్ణమి పోయింది. మా ఇంట్లో బయట రామాలయంలో ఉంటే అది అలా వదిలేశారు. ఎవరో ఆంజనేయ స్వామి పొట్టి మా నాన్న నేను తీసుకొచ్చి దానికి టామీ అని పెట్టాం, జిప్సీ అని. అది పెడితే మీరు నమ్మరు, 8 ఏళ్ళు బతికింది. అది కార్తీక పౌర్ణమి నాడు దురదలు ఎక్కువైపోయి కాలం చేసింది. అదేంటి, ఇంట్లో ఎవరికో బ్యాడ్ నెగిటివ్ ఉంటే ముందు అది వెళ్ళిపోయింది అనమాట. వాడిని జీవించా మా నాన్న యొక్క ఆరోగ్యం బాగుండాలని ఒక 7 సంవత్సరాలు గెంటి ఇది వెళ్ళిపోయింది. అంతటి పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఎంతో యోగ్యత ఉంటే కానీ కుక్కను కూడా ఎవడో పెంచుకోలేడు. అదే జ్యోతిష శాస్త్రం రీత్యా పందికి కూడా అదే ఇచ్చాడు. మనం అసహించుకుంటాం, అంత పీతులు ఇది ఉంటుంది, కాలంలో దొలుతుంది. మరి వారాహి దేవతకి ఉగ్ర నరసింహస్వామికి అదే దేవత. పుచ్చకాయ నివేదనగా పెట్టవయ్యా అన్నాడు. వారాహి అనుగ్రహానికి ఎగ్జాంపుల్ రవి నీచి పట్టేసి ఉన్నాడయ్యా వీడి జాతకంలో. రాహు లేదా ఏడిపించేస్తున్నాడు. ఎన్ని రోజులని బాబు ఈ రాహు నాకు స్తంభనం జరిగింది అనుకున్నవాడు పందికి స్వామివారిని మెడలో పెట్టుకుని రాహు నాకు అత్యద్భుతంగా ఉండాలని పందికి పుచ్చకాయలు. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆహారం చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా విశ్లేషణ కావాలనుకున్నట్లయితే మన లైవ్లో మొత్తం అన్ని చెప్పలేం కాబట్టి మన అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే అసలు చూడండి, ఏనుగు వెలక్కాయలు ఎందుకు పెట్టాలి? గజకేసరి యోగం ఉందన్నాడయా, నువ్వు లేదన్నావు, ఇంకోటి ఉందన్నాడు, 4 జాతకులు చూపించుకున్నాను, 10,000 ఖర్చే. అసలు యోగం అనేది గజకేసరి యోగం అంటే ఏంటి? చతుర్థ చక్ర వాహనం మీద తిరగడం. అంటే 4 కార్లు, ఇప్పుడు 4 చక్రాల కారు. అదేంటంటే మా ఇంటి పక్కన ఉన్న పనిచేసేవాడు కూడా 4 చక్రాల వాహనం మీద తిరుగుతున్నాడు, అప్పు చేసి అంటాడు. అది కాదు, వాడికి గజకేసరి యోగం అంటే ఏనుగు మీద తిరగడం అని యోగం. ఏనుగు మీద ఎవరిని తిప్పుతారండి? పెద్ద పెద్ద పురోహితుల్ని, రాజుల్ని. వీళ్ళు మాత్రమే ఏనుగు మీద బండారి తీసుకెళ్ళేవారు. దాన్ని గజకేసరి యోగం అని మీరు వినే ఉంటారు గజకేసరి యోగం గురించి. ఇలాంటి గజకేసరి యోగం మన ఎక్కడో మొగల్తూరులో ఉన్న మన శివశంకర్ వరప్రసాద్ గారు మెడ్రాస్ వెళ్ళి అఖండమైన సినీ పరిశ్రమలనే ఒక ఊపు ఊపారు. కారణం ఏమిటి? తులారాశి కన్యా లగ్నాన్ని జాతకాన్ని కన్యారాశి బట్టి అత్యద్భుతమైన రాజయోగం పట్టిందా? ఎన్టీ రామారావు గారి గజకేసరి యోగం ఎలా పట్టింది? కమాండింగ్ నేచర్ అంటే ఎలా వస్తుందంటే వృత్తిరీత్యా రాదు. ఎంతోమంది సినిమా యాక్టర్లు ఉన్నారు. అని ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నాడు లైట్ బాయ్ అని ఖండించి వ్యక్తి ఎందుకు అవ్వగలడు? తనలో గజకేసరి యోగం ఉండడం వల్ల. ఈ గజకేసరి యోగం ఉందని ఎలా తెలుస్తుందంటే సరైన జ్యోతిష్యుని పట్టుకుని ఎఫర్మిస్ అంటారు దీన్ని. 360 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఒక రాశిలో 30 డిగ్రీస్ తిరుగుతాడండి. అలా 12 రాశుల్లో 360 డిగ్రీస్ తిరుగుతాయి. ఈ 360 డిగ్రీస్లో గురుడు ఏ స్థానంలో ఉన్నాడు? 27 పాయింట్స్లో ఉన్నాడా? రవి ఏ స్థానంలో ఉన్నాడు? 3 పాయింట్స్లో నీచి పట్టేశాడా? ఎఫర్మేషన్ అని చెప్తారు దీనికి. ఎఫర్మేషన్ ఎప్పుడైతే చేయించుకున్నామో జ్యోతిష శాస్త్రం రీత్యా, అంటే లగ్నాతో ప్రతి భావాన్ని కడతాం. లగ్న భావాన్ని, ధన భావాన్ని, తృతీయ భావాన్ని, చతుర్థ భావాన్ని, పంచభావాన్ని, షష్ఠ భావాన్ని, కళత్ర భావాన్ని, అష్టమ భావాన్ని, భాగ్య భావాన్ని, రాజ్య భావాన్ని, లాభ భావాన్ని, వ్యయ భావాన్ని, ఈ 12 భావాలు కట్టి ఏది వీక్గా ఉందో దాన్ని బూమింగ్ ఎలా చేసుకోవాలి అని మన చేతిలోనే ఉంటుంది. చెయ్యకపోతే భేదవాడిగా ఉన్నవాడు ధనికుడు అవ్వగలడంటాడా? ఇదివరకు ఈ తాంత్రిక విద్యలు ఉన్నాయా? ఇదివరకు అస్సాం వెళ్ళివరా?
లేదు. ఇది వరకు గాయత్రి సంధ్యావందనం తప్ప బ్రాహ్మడు, వాంచి కల్పలత గణపతి కానీ, ప్రత్యంగర కానీ, రాజ్యశ్యామలు కానీ ఇలాంటి పేర్లు విన్నామా? అసలు వినలేము. గతంలో రాజ్యశ్యామలు అనేవారు కేసీఆర్ గారు చేస్తున్నారని. అవును. ఇప్పుడు ఇంకో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు బాగుందని వారాహి అంటున్నారు. మళ్ళా మన మాటకి ఎవరిని ఇక్కడ కించపరచని కాదు, లేదు, లేదు. శాస్త్రం రీత్యా చెప్తున్నాను దేవతారాధన గురించి. కరెక్ట్, కరెక్ట్. తర్వాత వచ్చి దేవత ఎవరండి గురుగారని మీరు అడగచ్చు. బగలాముఖి అనే దేవత మళ్ళీ జెండా ఎగరేస్తుంది 2029 నుంచి. అవునా? ఓ. 2029 నుంచి బగలా అన్న దేవత. ఎందుకంటే ఇవన్నీ చూసారో లేదో, ఇవన్నీ చెప్పుకోవడంలో ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? సైన్స్ ఉగ్ర దేవతల మీదకి నువ్వు ఇది కావాలమ్మా, అది కావాలమ్మా, అది కావాలమ్మా, ఇది కావాలమ్మా అని వెళ్ళిపోతాడు. ఇదంతా దేనికి? ప్రపంచ శాంతి గురించి చేసే విషయాలు కొన్ని అయితే, ఆ ప్రాపంచిక జ్ఞానం విషయాల గురించి కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇది వాడుకలో చెప్పకూడదండి. ఓకే. ఈ వారాహి మంత్రం పెద్దది, బీజాక్షరం, వెళ్ళిపోతున్నారు. అవును. ఉచ్చిష్ట చాండాలని అంటే ఏంటి గురుగారు ఆ, అంటున్నారు. ఎందువల్ల అన్నానంటే మీరు ఇందాక అన్నారు కర్మ సిద్ధాంత ప్రకారం అవును. సృష్టికర్త ఒక బ్రహ్మ అయినా అతను సృష్టించినది ఒక అమ్మ కాబట్టి ఆ కర్మ సిద్ధాంత ప్రకారాన్ని కూడా ప్రాళద్రోళ అంటే లగ్నాత్తో రాజ్యస్థానాన్ని ఎఫర్మేషన్ చేయించుకోవాలి ఓకే. ఒక్కసారి జాతకాన్ని. ఏమంటే సరైన సిద్ధాంతి జ్యోతిష శాస్త్రంలో ఉన్నవాడు ఎఫర్మేషన్ చేయడానికి 2 రోజులు ఈజీగా పడుతుంది. మాకు ఆ తీరింది అనుకుంటున్నాను మీ రాకతో. ఆ కోరిక కూడా తీరినట్టే, ఇక సరైన సిద్ధాంతి మాకు దొరికినట్టే ఎందువల్ల అనుకుంటున్నాను మా అనంటే ప్రేక్షకులకి. శాస్త్రం అవును. ఇచ్చే ఎక్కడ రాజీ పడకూడదు, భయపడకూడదు. అవును. యజమాని చూసి భయపడి వీడి శాస్త్రాన్ని దాచుకున్నాడంటే వాడు అంత చండాలని కూడా ఉండడు నా దృష్టిలో అయితే. కరెక్ట్ ఇప్పుడు అండి, ఎందుకు కరెక్ట్. చెప్తాడండి? ప్రతి ఒక్కడికి ఇవ్వలేదు. ఆ గాయత్రి సంధ్యావందనం యజ్ఞోపేతం చూపించద్దురా అంటారు. ఎవరికి ఇచ్చారు? బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు 3. అవును. వాడు ఎందువల్ల వీడు చేసి ప్రపంచ శాంతి కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా బ్రాహ్మణి చేస్తాడు. సూర్యస్య మామున్యస్య మన్యుపతియస్య మన్యో కృతేభ్యో పాపేభ్యో రక్షంతామధన్నాత్ పాప్మకార్షం మనసా వాచా హస్తాభ్యాం పజ్ఞావత్రేణ్య రాత్రస్థలం తత్కించరతమయదమహం అమృతయోనో సూర్య జ్యోతిషి జోహోమి స్వాహ అని సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు వదులుతాడండి? ఉమ్. దాంట్లోనే చెప్పాడు. అని అందరికీ ఇవ్వలేదురా. ఈ శాస్త్రం రీత్యా రాజు పరిపాలించేవాడు కాబట్టి వాడు చెయ్యాలి. బ్రాహ్మణ సస్యశ్యామలంగా అందరూ ఆరోగ్యంగా సస్యశ్యామలంగా పంటలు అభివృద్ధి చెందాలని వాడు చెయ్యాలి. కిరాణా వ్యాపార వైశ్యుడు కాబట్టి వాడు మంచి రేట్లకి ఉన్న దిగుబడి వచ్చి రేట్లకి రైతు తీసుకొచ్చిన తర్వాత అది నమ్మశక్యంగా మంచి రేటు ఇవ్వాలని వాడికి ఇచ్చాము. ఇది కులమత జాతి వర్ణాలు లేవు. ఇప్పుడు ఎవడు పడితే ఆవిడ యజ్ఞోపేతం వేసేసుకున్నాడు. అవును. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ అన్నాడు. అంటే ఏంటి? బలం చేకూర్చేటడిగా చెయ్యి, తేజస్సు చేకూర్చేటడిగా చెయ్యి. అది పరమ పవిత్రమైనది. నేను చూస్తున్నాను ఇప్పుడు కులం మతం జాతి గురించి నేనేమి ఎత్తడానికి ఏమి కాదు. అవును. ఎవడు పడితే వాడు ఎందుకు వేసుకోకూడదని యజ్ఞోపేతం ఒక అతను నన్ను డిబేట్ పొందాడండి. ఆ, వేసుకోవచ్చు. ఈవేళ డబ్బు ఉన్నవాడు ప్రతి ఒక్కడు యజ్ఞోపేతం వేసుకోవచ్చు శాస్త్రం చెప్తుంది. యజ్ఞోపేతం వేసుకోవడం గొప్పతనం కాదు. ఆ యజ్ఞోపేతం వేసుకున్న తర్వాత దాన్ని కాపాడుకునే యొక్క కవచం లాంటిది అది. కరెక్ట్. కర్ణుడు కవచకుండలాలు ఎందుకన్నారు? వాడు వెళ్ళిపోయే వరకు కూడా తీలేరు. అవును. అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడికి ఈ మొలతాడు కట్ చేసిన యజ్ఞోపేత ధారణ అలా ఉంచి ఆకలాడు కూడా ముట్టుకోలేడు. ఆ బ్రాహ్మడే తీసి మళ్ళీ పక్కన పెడతాడు యజ్ఞోపేతాన్ని. ఆ, ఆకలాడు ఎంతవరకు బాబు అది బ్రహ్మహత్యా పాతకం బాబు, తీసుకెళ్ళినా మేము ఆయన్ని బ్రాహ్మణ వాళ్ళు లేకపోతే రాజులు వైశ్యులండి, మేము మాత్రం యజ్ఞోపేతం ముట్టుకోమని చెప్పి చేయించి బ్రహ్మ మాత్రమే ముట్టుకుంటాడు వాటిని. వాటిని మళ్ళీ ఏంటి పంచోపచార పూజలు అంటే తేనెతోటి, పాలతోటి, పెరుగుతోటి, మళ్ళీ పంచదారతోటి, వీటిలన్నింటితోటి యజ్ఞోపేతానికి శాంతి చేసి మరి వచ్చి జన్మ కూడా చరితార్థం చేసుకోవాలి అన్న విషయం గురించి చేస్తాడు. యజ్ఞోపేతానికి అంత పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు కొంతమంది మంత్రోపదేశం గురించి గురువులు యజ్ఞోపేతం వేసేసి శ్రీనివాస్ ఇలా రావా అని చెప్పి ఏదో చెయ్యెత్తితే అయిపోయిదా? ఇది తండ్రి బ్రహ్మానుష్ఠాన ప్రకారం పిన్న వయసులో తండ్రి ఉపదేశించి చెవులో వేస్తాడు. ఇది ఎవరినో కించపరచాలని మాత్రం కాదు నేను అనేది. లోపల ఉన్న గర్భంలో ఉన్న విషయం రీత్యా చెప్తున్నాను నేను అంతే. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రవాహం ఇంతటితో ఆగేది కాదు, సమయాభావం వల్ల ఇక్కడికి ఆపేస్తున్నాను. కానీ మీరు ఒకసారి గమనించారు కదా గురువు గారిని, అసాధారణ ప్రజ్ఞ. నేను చెప్తున్నాను కదా, అద్భుతం. 3 తరాల యొక్క ఆయన అనుష్ఠానం అయితేనేమి, ఆయన దీక్ష అయితేనేమి, వంశ పారంపర్యంగా వస్తున్న శాస్త్ర జ్ఞానం అయితేనేమి, కానీ అలా అలవోకగా నుదుటి రాత చదువుతున్నాడేమో అని నాకు డౌట్ వస్తుంది. అంత గొప్పగా ఉంది గురువుగారి ప్రజ్ఞ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అసలు ఈ చంద్రబాబు ఏంటి, లోకేష్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, మన కేసీఆర్ గారు ఏంటి, రేవంత్ రెడ్డి ఏంటి, ఈ కవితక్క ఏంటి, వీళ్ళందరి గురించి వీళ్ళ జాతకాలన్నీ గురువుగారి ముఖత తెలుసుకుందాం మనం.
అంటే రాజ్యం ఎలా ఉండబోతుంది, తెలుగు రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయాలు ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈలోపు మీకు సంబంధించిన జాతక సమస్యలు ఏమున్నా తక్షణ పరిష్కారం కోసం, అద్భుతమైన పరిష్కారం కోసం వెంటనే గురువుగారికి కాల్ చేయండి. వారే స్వయంగా మాట్లాడతారు, మీ సమస్యలకు వారే స్వయంగా పరిష్కారం చూపిస్తారు. అంతే కదా గురుగారు? అస్తి. ధన్యస్మి గురుగారు. థ్యాంక్ యూ అండి. సర్వశ్రీ గురుపాదారవిందార్పణమస్తు. థ్యాంక్ యూ గురుగారు. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.